ओम शांति। ఓం శాంతి. आज की प्रातः सभा है ఈ రోజు యొక్క ప్రాతః సభ అయ్యింది 3 अगस्त 1968। 3 ఆగస్టు 1968. बेहद का बाप बैठ बेहद के बच्चों को समझा रहे हैं। బేహద్ తండ్రి కూర్చొని బేహద్ పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. समझने वाले दुनियावी हद के बच्चे नहीं हैं जो इस जिस्मानी स्टेज में बैठे हों। అర్థం చేసుకునేటటువంటి వారు ప్రపంచం యొక్క శారీరక స్టేజ్లో కూర్చొని ఈ శారీరక స్టేజ్లో కూర్చొని ఉండేటటువంటి పిల్లలు కాదు. और समझाने वाला बाप भी हद का नहीं है। మరియు అర్థం చేయించేటటువంటి తండ్రి కూడా హద్దు కలవారు కాదు. बेहद का बाप अर्थात 500-700 करोड़ मनुष्य सृष्टि का बाप। బేహద్ తండ్రి అనగా 500-700 కోట్ల ప్రపంచానికి తండ్రి. जिसमें అతనిలోని रूहानी बाप आया हुआ है ఆత్మిక తండ్రి వచ్చి ఉన్నారు. जो सभी रूहों का बाप है। వారు ఆత్మలందరికీ కూడా తండ్రి అయ్యారు. वो बैठ समझा रहे हैं। వారు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. जैसे बाप समझाते हैं वैसे ही बच्चों को बैठ समझना चाहिए। ఏ విధంగా తండ్రి అర్థం చేయిస్తారో అదే విధంగా పిల్లలకి కూర్చుని అర్థం చేసుకోవాలి. कैसे? ఎలా? बाप रूहानी स्टेज में स्थित होकर समझाते हैं తండ్రి ఆత్మిక స్టేజ్లోని స్థిరం అయ్యి అర్థం చేయిస్తారు. तो बच्चों को भी रूहानी स्टेज में रह करके सुनना चाहिए। అదే విధంగా పిల్లలకి కూడా ఆత్మిక స్టేజ్లోని ఉండి వినాలి. परंतु माया तो बड़ी दुस्तर है। కానీ మాయ చాలా దుస్తరయ్యింది, చెడ్డదయ్యింది. माया आत्माभिमानी स्टेज में टिकने नहीं देती है। మాయ ఆత్మాభిమాని స్టేజ్లో స్థిరం అవ్వనివ్వదు. घड़ी घड़ी देहबान में लाती है। గడియ గడియ దేహబానంలోకి తీసుకుని వస్తుంది. ऐसे अपन को ज्योति बिंदु स्वरूप आत्मा समझने नहीं देती है। ఆ విధంగా జ్యోతిర్బిందు ఆత్మాని అనుకోనివ్వదు. बाप तो देखते हैं తండ్రి చూస్తారు. తండ్రి అయితే ये साहबजादी और साहबजादे बैठे हुए हैं। ఈ సాహబ్జాదీలు మరియు సాహబ్జాదేలు కూర్చొని ఉన్నారు. సాహబ్జాదే పెద్ద సేట్ యొక్క అమ్మాయిలు మరియు పిల్లలు కూర్చొని ఉన్నారు, అబ్బాయిలు కూర్చొని ఉన్నారు. साहब है ना, సాహబ్ అయ్యారు కదా, పెద్ద సేట్ అయ్యారు కదా. और वो साहब तो एक ही है। మరియు ఆ సాహబ్ అయితే ఒక్కరే అయ్యారు. सिख लोग गाते भी हैं जप साहब को। సిక్కులు పాడుతారు కూడా, జప్ సాహబ్కో, तो सुख मिले। అప్పుడు సుఖం లభిస్తుంది. సాహబ్ని జపించినట్లయితే అప్పుడు సుఖం లభిస్తుంది. औरों का नाम का जाप करेंगे వేరే వేరే వారి యొక్క పేర్లని నామాన్ని జపం చేసినట్లయితే तो सुख नहीं मिलेगा। అప్పుడు సుఖం లభించదు. क्यों नहीं मिलेगा? ఎందుకని లభించదు? कि और सब देहभान में रहने वाले हैं, सब आखिरीन। అందరూ కూడా దేహభానంలో ఉండేటటువంటి వారయ్యారు. లాస్ట్కి दुखदायी साबित होते हैं। దుఃఖదాయిగా రుజువవుతారు. एक ही साहब है ఒక్కరే సాహబ్ అయ్యారు. जो सदा शिव कहा जाता है, सदैव कल्याणकारी है। వారినే సదాశివుడు, సదైవం కళ్యాణకారి. कभी भी ఎప్పుడూ కూడా दुख देकर किसी का कल्याण దుఃఖాన్నిచ్చి ఎవరి యొక్క కళ్యాణాన్ని नहीं करता है। చెయ్యరు. तो साहब को जपो। అయితే సాహబ్ని జపించండి. वो तो कहते हैं नाम को जपो। వారంటారు పేరుని జపించండి అని.
నామాన్ని जानते జపించండి. వారికి తెలియదు कि नाम का आधार काम होता है। నామం యొక్క ఆధారం కార్యమవుతుంది. जो जैसे काम करता है ఎవరు ఏ విధంగా పనిని చేస్తారో वैसा वैसा भक्ति मार्ग में उसका नाम जपा जाता है। అలా అలా భక్తి మార్గంలో వారి యొక్క నామాన్ని జపించడం జరుగుతుంది. रावण रुलाने का काम करता है రావణుడు ఏడిపించేటటువంటి కార్యాన్ని చేస్తాడు. तो रावैते लोकान అప్పుడు రావైతే లోకా रावण कहा जाता है। రావణుడు అని అనడం జరుగుతుంది. राम రాముడు हर एक की मन बुद्धि को रमण कराने का काम करता है। ప్రతి ఒక్కరి మనసు బుద్ధిని రమణం చేయించేటటువంటి కార్యాన్ని చేయిస్తారు. बुद्धि रमण करती है, खेल करती है। బుద్ధి రమణం చేస్తుంది, ఆడిస్తుంది, प्रसन्न होती है, ఆడుతుంది, ప్రసన్నమవుతుంది. इसलिए उसको राम कहा जाता है। అందువలనే అతనిని రాముడు అనడం జరుగుతుంది. कहते भी है అంటారు కూడా रम्यते योगिनो यस्मिनीति राम। రమ్యతే యోగినో యశ్విని ఇతి రామ. योगी बच्चे ही యోగి పిల్లలే उसकी याद में रमण करते हैं। అతని యొక్క యాదలోని రమణం చేస్తూ ఉంటారు. तो अभी तुम बच्चे साहबजादे और साहबजादियां हो। అయితే పిల్లలైన మీరు ఇప్పుడు సాహబ్జాదే మరియు సాహబ్జాదీలయ్యారు. फिर भविष्य में తరువాత భవిష్యత్తులోని शाहजादे और शाहजादियां बनाने के लिए बाप आए हैं। సహజాదీలు మరియు సహజాదీలుగా తయారు చేయడానికి తండ్రి వచ్చి ఉన్నారు. बाप किस लिए आए हैं? తండ్రి ఎందుకని వచ్చి ఉన్నారు? शाहजादा बनाने के लिए आए हैं। సాహబ్జాదాగా తయారు చేయడానికి వచ్చి ఉన్నారు. शाह होगा तो शाहजादा भी होगा। సాహ్ రాజు ఉన్నట్లయితే అప్పుడు రాజకుమారుడు కూడా ఉంటారు. शाहजादे भी हैं भी होगी। అప్పుడు రాజకుమారీలు కూడా ఉంటారు. बाप कहते हैं తండ్రి అంటారు अपन को స్వయాన్ని साहबजादे अभी समझो। సాహబ్జాదీలు అని ఇప్పుడు అనుకోండి. अभी अपन को ఇప్పుడు స్వయాన్ని शाहजादा समझ करके नहीं बैठ जाना है। రాజకుమారులు అనుకుని కూర్చోవద్దు. यहाँ तुम्हारी कोई राजाई स्थापन नहीं हो गई है। ఇక్కడ మీ యొక్క రాజా ఏమీ స్థాపన అయిపోలేదు. तुम ब्राह्मण सेवादारी हो। బ్రాహ్మణులైన మీరు సేవాధారీలయ్యారు. सेवादारियों का काम होता है సేవాధారీల యొక్క పని అవుతుంది सेवा करना। సేవని చెయ్యడం. सबकी सेवा करने वाले हो। అందరి యొక్క సేవని చేసేటటువంటి सारी వారయ్యారు. दुनिया की सेवा करने वाले हो। మొత్తం ప్రపంచం యొక్క ప్రపంచం అంతటి యొక్క సేవని చేసేటటువంటి వారయ్యారు. क्योंकि बाप ఎందుకంటే తండ్రి तुम्हारा ओबीडिएंट सर्वेंट बन करके आया हुआ है। మీ యొక్క ఒబీడియంట్ సర్వెంట్ గా అయ్యి వచ్చి ఉన్నారు. जो सेवादारी होते हैं ఎవరైతే సేవాధారీలు ఉంటారో वो बड़े निर्माण चित्त होते हैं। వారు చాలా నిర్మాణ చిత్తులుగా ఉంటారు. भक्ति मार्ग में भी कहते हैं భక్తి మార్గంలోని కూడా అంటారు सबते सेवक धर्म कठोरा। సబతే సేవక ధర్మ కఠోరా. सेवक का धर्म సేవకుడు యొక్క ధర్మం सबसे ज्यादा कठोर होता है। అన్నింటికంటే ఎక్కువ కఠోరం అవుతుంది. मालिक की बातों को भी सुनता है, మాలిక్ యజమాని యొక్క మాటల్ని కూడా వింటాడు. झड़प को भी सुनता है, బెదిరించినా కూడా వింటాడు.
और उसकी सेवा भी करता है। మరియు అతని యొక్క సేవని కూడా చేస్తాడు. तो तुम सेवादारी ब्राह्मण अभी समझो। అయితే ఇప్పుడు మీరు సేవాధారి బ్రాహ్మణులుగా అనుకోండి. शाह और शाहजादे नहीं समझना। రాజు మరియు రాజకుమారులుగా అనుకోవద్దు. हाँ साहबजादे हो। హా, ఇప్పుడు సాహబజాదీలయ్యారు. फिर तुम भविष्य में प्रिंस और प्रिंसेस बनने वाले हो। మళ్ళీ తరువాత భవిష్యత్తులోని ప్రిన్స్ మరియు ప్రిన్సెస్ గా అయ్యేటటువంటి వారు అయ్యారు. यहाँ तुम आए ही हो यह प्रिंस प्रिंसेस बनने के लिए। ఇక్కడ మీరు రావడమే జరిగింది ప్రిన్స్ ప్రిన్సెస్ గా అవ్వడం కోసం. ये पक्का निश्चय रहे ఇది పక్కాగా నిశ్చయం అనేది ఉండాలి. कि हम साहब के बच्चे और बच्चियां हैं। ఏమనంటే మనం సాహబ్ యొక్క అమ్మాయిలమి మరియు అబ్బాయిలమి అయ్యాము. ये बात भी याद रहे तो बड़ी खुशी चढ़ी रहे। ఈ విషయం కూడా జ్ఞాపకం ఉన్నా కూడా చాలా ఖుషి అనేది ఎక్కిపోతుంది. अपार सुख 21 जन्म के लिए मिलने वाले हैं। అపారమైన సుఖం 21 జన్మల కోసం లభించనున్నది. परंतु कर्म भी फिर ऐसे करने चाहिए। కానీ కర్మని కూడా ఆ విధంగా చెయ్యాలి. साहब देखते हैं సాహబ్ చూస్తారు, कि इनके सेठ कर्म चूसता है। कैसे हैं। వీరి కర్మ ఎలాంటిది అనేది. जो श्रेष्ठ कर्म करते हैं ఎవరైతే శ్రేష్టమైన కర్మని చేస్తారో वो ही शाहजादे और शाहजादियां बनते हैं। వారే రాజకుమార్ మరియు రాజకుమారీలుగా అవుతారు. परंतु बाप देखते हैं कि अभी ऐसे कर्म नहीं कर रहे हैं। కానీ తండ్రి చూస్తారు ఇప్పుడు అటువంటి కర్మని చేయడం లేదు. देह अभिमान में आकर कोई न कोई దేహాభిమానంలోకి వచ్చి ఏదో ఒకటి श्रीमत के विपरीत कर्म कर लेते हैं। శ్రీమతానికి విపరీతమైన కర్మని చేసేస్తారు. तो फिर ऐसे विपरीत कर्म करने वाले మళ్ళీ ఆ విధంగా విపరీత కర్మని చేసేటటువంటి వారు शाहजादे और शाहजादियां नहीं बन सकेंगे। రాజకుమార్ మరియు రాజకుమారీలుగా తయారవ్వలేరు. फिर क्या बनेंगे। మరి అప్పుడు ఏమవుతారు. फिर जाकर के प्रजा में మళ్ళీ వెళ్ళి ప్రజలలోని दास दासियां बन पड़ेंगे। దాసదాసీలుగా అయిపోతారు. अपने अपने कर्मों के अनुसार ही जन्म लेते हैं। తమ తమ కర్మల ఆధారంగానే జన్మని తీసుకుంటారు. बुद्धि में सदैव ये याद रखो బుద్ధిలోని సదైవం ఇది గుర్తుపెట్టుకోండి. कि अभी हम साहबजादे और साहबजादियां हैं। ఏమనంటే ఇప్పుడు మనం సాహబ్ జాదే మరియు సాహబజాదీలం అయ్యాము. फिर हम भविष्य में शाहजादे और शाहजादियां बनेंगे। తర్వాత భవిష్యత్తులోని మనం రాజకుమార్ రాజకుమారీలుగా అవుతాము. अच्छी तरह से बुद्धि में रखना चाहिए మంచి రీతిలోని బుద్ధిలోని పెట్టుకోవాలి. कि हम बैगर टू प्रिंस बनने वाले हैं। ఏమనంటే మనం బెగ్గర్ నుండి ప్రిన్స్ గా అయ్యేటటువంటి వారి అయ్యాము. बैगर బెగ్గర్ उसको कहा जाता है जिसके पास कुछ भी न हो। ఎవరిని అనడం జరుగుతుంది అంటే ఎవరి దగ్గరైతే ఏమీ ఉండదు. घर भी न हो, ఇల్లు కూడా ఉండదు. पद भी न हो, मान ఇల్లు కూడా ఉండకూడదు, పదవి కూడా ఉండకూడదు, न मर्तबा कुछ भी न हो। గౌరవ మర్యాదలు ఏమీ కూడా ఉండకూడదు. ऐसे बेघर बनेंगे ఆ విధమైన బెగ్గర్గా అయినట్లయితే ईश्वरीय सेवा में अपने को ఈశ్వరీయ సేవలోని తమని अर्पण करेंगे అర్పణం చేస్తారు. तो तुम प्रिंस प्रिंसेस बन जाएंगे। అప్పుడు మీరు ప్రిన్స్ ప్రిన్సెస్ గా అయిపోతారు. अभी भारत भी भिखारी है ना। ఇప్పుడు భారత్ కూడా భిఖారీ అయ్యింది కదా.
तो जो भारत ఏ భారత్ అయితే అప్పుడు अभी भिखारी है, ఇప్పుడు బిఖారీ అయ్యిందో वो भविष्य में प्रिंस बनने वाला है। వారు భవిష్యత్తులోని ప్రిన్స్గా అయ్యేటటువంటి వారు అయ్యారు. इस समय की वाणी है, ఏ సమయం యొక్క వాణి అయ్యింది? 68 की। 68ది. 68 के लिए बोला 68 కోసం అన్నారు भारत अभी भिखारी है। భారత్ ఇప్పుడు బిఖారీ అయ్యింది. फिर घोषणा की మళ్ళీ ఘోషణ చేశారు कि भारत ఏమనంటే భారత్ फुल बैगर टू फुल प्रिंस बनने वाला है। ఫుల్ బెగ్గర్ టు ఫుల్ ప్రిన్స్గా అయ్యేటటువంటి వారు అయ్యారు. कब के लिए घोषणा की? ఎప్పటి కోసం ఘోషణ చేయటం జరిగింది? 10 वर्ष की घोषणा की। 10 సంవత్సరాల యొక్క ఘోషణ చేయటం జరిగింది 66 में 66లోని. कि 10 वर्ष में भारत ఏమనంటే 10 సంవత్సరాలలోని భారత్ क्या बन जाएगा? ఏ విధంగా తయారైపోతుంది? लक्ष्मी नारायण के चित्र में घोषणा दी हुई है न नीचे। కింద లక్ష్మీనారాయణ చిత్రంలోని ఘోషణ అనేది ఇవ్వబడి ఉంది కదా. वो लक्ष्मी नारायण का चित्र कब बना था? ఆ లక్ష్మీనారాయణ యొక్క చిత్రం అనేది ఎప్పుడు తయారు చేయబడింది? 66 में तैयार हुआ था। 1966లో తయారు చేయడం उस జరిగింది. समय वो घोषणा छाप दी गई। ఆ సమయంలోని ఆ ఘోషణ అనేది ముద్రింపబడిపోయింది. मुरलियों में भी बोला गया, ज्ञानामृत पत्रिका में भी छपाया गया। మురళీలోని కూడా అనడం జరిగింది, జ్ఞానామృత పత్రికలోని కూడా అనడం జరిగింది. तो इशारा देते हैं అయితే ఇషారా సంకేతాన్ని ఇస్తారు कि जो भारत ఏ భారత్ అయితే बैगर बन जाता है, उस भारत को बाप आकर के దగ్గరగా అయిపోతారో ఆ భారత్ని తండ్రి వచ్చి बैगर टू బెగ్గర్ టు प्रिंस बनाते हैं। ప్రిన్స్ గా తయారు చేస్తారు. ये बाप का ఈ తండ్రి యొక్క ఇది 5 ईयर प्लान शुरू होता है। ఇది తండ్రి యొక్క 5 ఇయర్ ప్లాన్ అనేది ప్రారంభం అవుతుంది 76 से 76 నుండి. 77 को संपूर्णता वर्ष मनाया गया। 77ని సంపూర్ణత సంవత్సరంగా జరుపుకోవటం జరిగింది. संपूर्ण बैगर సంపూర్ణ బెగ్గర్ तो संपूर्ण అప్పుడు సంపూర్ణ प्रिंस बन जाता है। ప్రిన్స్ గా తయారైపోతారు. अगर ईश्वरीय सेवा में संपूर्ण बैगर नहीं बनता ఒకవేళ ఈశ్వరీయ సేవలోని సంపూర్ణ బెగ్గరగా అవ్వకపోయినట్లయితే ये बात सभी ब्राह्मणों के लिए लागू होती है। ఈ విషయం బ్రాహ్మణులందరికీ కూడా వర్తిస్తుంది. तो फुल प्रिंस भी नहीं बन सकता। అప్పుడు ఫుల్ ప్రిన్స్ గా కూడా తయారవ్వలేరు. जितना जितना जो जो बैगर बनेंगे ఎంతెంత ఎవరెవరు బెగ్గరగా అవుతారు उतना उतना प्रिंस बनेंगे। అంతంత ప్రిన్స్ గా అవుతారు. कोई तो सतयुग के आदि में ही प्रिंस बनेंगे। కొంతమంది అయితే సత్యుగం యొక్క ఆదిలోనే ప్రిన్స్ గా అవుతారు. और మరియు 21 जन्म लगातार प्रिंस बनती रहेंगे। 21 జన్మలు ఏకదాటిగా ప్రిన్స్ గా అవుతూ ఉంటారు. राजाई घराने में जन्म लेते रहेंगे, రాజవంశంలోని జన్మని తీసుకుంటూ ఉంటారు. परंतु हर जन्म में तो कोई राजा बन न सके। కానీ ప్రతి జన్మలోనైతే రాజుగా ఎవ్వరూ అవ్వలేరు. कोई फिर ऐसे भी होंगे మరియు కొంతమంది ఇటువంటి వారు కూడా ఉంటారు जो त्रेता के अंतिम जन्म में जाकर के प्रिंस बनेंगे। ఏదైతే త్రేతా యొక్క అంతిమ జన్మలోకి వెళ్లి ప్రిన్సెస్ గా అవుతారు. वो भी कोई जरूरी नहीं है అది కూడా ఏమీ తప్పనిసరి कि ఏమీ కాదు. प्रिंस बनने के बाद फिर राजा बने। ప్రిన్స్ గా అయిన తర్వాత మళ్ళీ రాజుగా అవుతారు అని.
प्रिंस प्रिंसेस बहुत होते हैं ప్రిన్సెస్ చాలా మంది ఉంటారు, और राजाएं మరియు రాజులు थोड़े बनते हैं। కొద్ది మంది ఉంటారు. तो तुम जानते हो అయితే మీకు తెలుసు कि भारत अभी ఏమనంటే భారత్ ఇప్పుడు बैगर टू प्रिंस बनने वाला है। బెగ్గర్ టు ప్రిన్స్ గా అవ్వనున్నది. तो बाप देखते हैं అయితే తండ్రి చూస్తారు, कि कोई अच्छे कर्म नहीं करते हैं ఎవరైనా మంచి కర్మని చెయ్యకపోయినట్లయితే तो जरूर ख्याल होगा इन विचारों की क्या गति हो जाएगी। అప్పుడు తప్పకుండా ఆలోచన అనేది వస్తుంది, ఏమనంటే పాపం వీరు ఏం పదవిని పొందుతారు అని. ये कर्म की गति बड़ी न्यारी है। ఈ కర్మల యొక్క గతి చాలా అతీతమైనది అయ్యింది. और ये कर्म करना बाप ही आकर के सिखाते हैं। మరియు ఈ కర్మని చేయటం తండ్రి వచ్చే నేర్పిస్తారు. कर्म अकर्म और विकर्म की गति बाप बतलाते हैं। కర్మ అకర్మ వికర్మ యొక్క గతిని తండ్రి వచ్చి చెబుతారు. तो अभी तुम सिर्फ ये सिमरण करो అయితే ఇప్పుడు మీరు ఇది కేవలం స్మరిస్తూ ఉండండి. कि हम साहबजादे हैं ఏమనంటే మనం సాహబజాదేలు అయ్యాము. और साहबजादे మరియు సాహబజాదీలు साहब को जपें। సాహబని జపించాలి. भक्ति मार्ग में नाम जपना होता है భక్తి మార్గంలోని और పేరు यहाँ ज्ञान मार्ग में है याद। నామాన్ని జపించడం జరుగుతుంది. ఇక్కడ జ్ఞాన మార్గంలో అయ్యింది యాద్ స్మృతి. नाम रूप धाम गुण कर्तव्य को నామ రూప గుణ కర్తవ్యాలని सिमरण करने की बात है। స్మరణ చేసేటటువంటి విషయం అయ్యింది. स्मरण करने की बात है। స్మరణ చేసేటటువంటి విషయం అయ్యింది. कहेंगे मन मना भव అంటారు మన్మనాభవ్, परंतु माया बड़ी दुस्तर है। కానీ మాయ చాలా చెడ్డదయ్యింది. ऐसी दुस्तर है ఎంత చెడ్డదంటే जो कोई को कान से पकड़ लेती है। కొంతమందిని చెవుతో పట్టుకుంటుంది. कैसे पकड़ती है? ఎలా పట్టుకుంటుంది? कान से చెవులతోని एक बाप की बात न सुन करके ఒక్క తండ్రి యొక్క విషయాలని విననివ్వకుండా औरों की बातें कान पर धर लेते हैं। వేరే వేరే వారి యొక్క మాటల్ని చెవుల ద్వారా వినేస్తారు, सुनते हैं। వింటారు. बाप की बातों को एक कान से सुनते हैं, दूसरे कान से తండ్రి యొక్క మాటల్ని ఒక చెవితో వింటారు, మరియు రెండో చెవితోని निकाल देते हैं। और విడిచిపెట్టేస్తారు. औरों की बात మరియు వేరే వేరే వారి యొక్క విషయాలని कान पर धर लेते हैं, చెవుల్లోని ధరించేస్తారు, धारण कर लेते हैं। ధారణ చేసేస్తారు. तो कोई को माया कान से पकड़ लेती है, అయితే కొంతమందిని మాయ చెవులతో పట్టుకుంటుంది, कोई को नाक से पकड़ती है। కొంతమందిని ముక్కుతో పట్టుకుంటుంది. नाक से कैसे पकड़ती है? ముక్కుతో ఎలా పట్టుకుంటుంది? कुत्ते की कौन सी इंद्रिय बहुत तीखी होती है? కుక్క యొక్క ఏ ఇంద్రియం అనేది చాలా తీక్షణంగా ఉంటుంది? है नाक। ముక్కు. सूंघा सांगी बहुत करता है। వాసన చూడడం అనేది చాలా ఎక్కువగా చేస్తుంది. और इस सूंघा सांगी में మరియు ఆ వాసన పీల్చడంలోని तीव्र गति होने के कारण ही उसको कुत्ता कहा जाता है। తీవ్రగతి ఉన్న కారణంగా దానిని కుక్క అనడం జరుగుతుంది. कामी कुत्ता। కామి కుక్క. तो कोई कोई ऐसे होते हैं అయితే కొంతమంది అటువంటి వారు ఉంటారు, जो दूसरों की कमियों को వారు వేరే వేరే వారి యొక్క లోటుల్ని, दूसरों की दुर्गंध को వేరే వేరే వారి యొక్క దుర్గంధాలని बड़े प्यार से सूंघते हैं। చాలా ప్రేమతోని పీల్చుతారు. ये ऐसा करता है,
वो वैसा करता है, వారు అలా చేస్తారు, వీరు ఇలా చేస్తారు, देखें ये कैसा करता है। చూద్దాం వీరు ఎలా చేస్తారు. इन्हीं बातों में सारी ग्रहण शक्ति ఈ విషయాలలోనే మొత్తం గ్రహణ శక్తి అంతా लगी रहती है। ఉండి ఉంటుంది. तो कोई को नाक से पकड़ती है, అయితే కొంతమందిని ముక్కుతో ऐसा పట్టుకుంటుంది. पकड़ती है ఎలా పట్టుకుంటుందంటే जो घूंसा गहरा लगाई देती है। ఎలా పట్టుకుంటుందంటే లోతుగా గుద్దుని గుద్దేస్తుంది. उन प्रिंस प्रिंसेस को इतनी खुशी नहीं होती है। ఆ ప్రిన్స్ ప్రిన్సెస్ కి అంత ఖుషి అనేది ఉండదు जितनी तुम बच्चों को खुशी होती है। ఎంతైతే పిల్లలైన మీకుంటుందో ఖుషి. वो दुनियावी प्रिंस प्रिंसेस जो होते हैं, ఆ ప్రపంచం యొక్క ప్రిన్స్ ప్రిన్సెస్ ఎవరైతే ఉంటారో वो तो अल्पकाल के होते हैं। వారైతే అల్పకాలికం వారవుతారు. और तुम तो 21 जन्म प्रिंस प्रिंसेस बनते हो। మీరైతే 21 జన్మలు ప్రిన్స్ ప్రిన్సెస్ గా అవుతారు. तुमको लॉटरी बहुत बड़ी मिलती है। మీకు లాటరీ పెద్దది చాలా లభిస్తుంది. परंतु तुम्हारे में भी कोई कोई है కానీ మీలోని కూడా కొంతమంది ఉన్నారు जो श्रीमत के विपरीत कर्म करके लॉटरी को लात मार देते हैं। శ్రీమతానికి విపరీతమైన కర్మని చేసి లాటరీని కాలి తన్నుకుంటారు. नहीं तो లేకుంటే खुशी का पारा बहुत भारी चढ़ना चाहिए। ఖుషి యొక్క పాదరసం అనేది చాలా ఎక్కువగా ఎక్కిపోవాలి. हम साहबजादे हैं, మనం సాహబజాదీలమే. फिर भविष्य में हम शाहजादे शाहजादियां बनेंगे। మళ్ళీ భవిష్యత్తులో మనం రాజ్ కుమార్ రాజకుమారీలుగా అవుతాము. अगर अपने कर्मों पर खबरदारी रखेंगे तो ఒకవేళ మన కర్మల మీద జాగ్రత్త పెట్టుకున్నట్లయితే అప్పుడు कोई भी पाप का कर्म नहीं करना है। ఏ పాప కర్మని కూడా చెయ్యకూడదు. एम ऑब्जेक्ट तो है యామ్ అబ్జెక్ట్ అయితే ఉంది कि हमें यह बनने वाले हैं। ఏమనంటే మనం ఈ విధంగా అయ్యేటటువంటి వారం అయ్యాం. क्या ఏంటి यह बनने वाले हैं माने क्या? ఈ విధంగా అయ్యేటటువంటి వారిమి అంటే ఏమయ్యింది? हम वह बनने वाले हैं మనం అలా అయ్యేటటువంటి వారిం అయ్యామా जिनके ऊपर कोई भी दुनिया में उंगली नहीं उठा सका। మనం ఏ విధంగా అయ్యేటటువంటి వారిం అయ్యాము అంటే వారిని ఎవ్వరూ కూడా వేలెత్తి కూడా చూపించలేరేమో. 33 करोड़ देवताओं के ऊपर उंगली उठाई गई है। 33 కోట్ల దేవతల పైన వేలుని చూపించడం జరిగింది, ఎత్తడం జరిగింది. सब देवताओं की ग्लानि की गई है। దేవతలందరి యొక్క గ్లానిని చేయడం జరిగింది. ब्रह्मा की ग्लानि की गई, బ్రహ్మ యొక్క గ్లానిని చేయడం జరిగింది, शंकर की ग्लानि की गई, శంకరుడి యొక్క గ్లానిని చేయడం జరిగింది. परंतु लक्ष्मी नारायण की कोई ग्लानि కానీ లక్ష్మీనారాయణుల యొక్క గ్లాని అనేది ఏమీ नहीं हुई है। అవ్వలేదు. तो बुद्धि में सदैव ये रहना चाहिए एम ऑब्जेक्ट అయితే బుద్ధిలో సదైవం ఈ యామ్ అబ్జెక్ట్ అనేది ఉండాలి. कि हम ये लक्ष्मी नारायण बनने वाले हैं। ఏమనంటే మనం ఈ లక్ష్మీనారాయణులుగా తయారయ్యేటటువంటి వారిం అయ్యాము. जिन्होंने ऐसा कोई ग्लानि का काम नहीं किया, వారు అటువంటి గ్లాని యొక్క ఏ కర్మని కూడా చెయ్యలేదు. जो कोई इनके ऊपर उंगली उठा सके। ఎవరైనా వారి మీద వారి పైన వేలెత్తి చూపించే విధంగా. परमपिता परमात्मा है नई दुनिया रचने वाला। పరంపిత పరమాత్మ అయ్యారు కొత్త ప్రపంచాన్ని రచించేటటువంటి వారు. तो हम बच्चे भी जरूर नई दुनिया के मालिक होने चाहिए। అయితే పిల్లలైన మనం కూడా కొత్త ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి.
ये तो बहुत सहज बात है, ఇదైతే చాలా సహజమైన విషయం అయ్యింది. परंतु पत्थर बुद्धि होने के कारण కానీ రాతి బుద్ధి అయిన కారణంగా इतनी सहज बात के ऊपर भी बुद्धि टिकाए नहीं सकते हैं। ఇంత సహజమైన విషయం మీద కూడా బుద్ధిని స్థిరం చెయ్యలేరు. कहाँ न कहाँ बुद्धि भटक जाती है। ఎక్కడో ఒక దగ్గర బుద్ధి అనేది భ్రమింపబడుతుంది. बुद्धि को पक्का पक्का ठिकाना బుద్ధికి పక్కా పక్కా స్థావరం అనేది मिलता ही नहीं। లభించదు. नहीं तो समझना चाहिए, లేకుంటే అనుకోవాలి, हम उनके बच्चे हैं మనం ఎవరి పిల్లలమంటే जिनके साथ हमें ऊंचे ऊंचे धाम में वापस जाना है। ఎవరితోనైతే మనకి ఉన్నతమైన ధామానికి మళ్ళీ తిరిగి వెళ్ళాలో. ये तो दुनिया बहुत नीची है, ఈ ప్రపంచం అయితే చాలా నీచమైనది, बहुत गंदी दुनिया है। చాలా మురికి ప్రపంచం అయ్యింది. और हमको जाना कहाँ है? కానీ మనకి ఎక్కడికి వెళ్ళాలి? हमको जाना है ऊंचे ऊंचे पवित्र धाम में। మనకి ఉన్నతమైన పవిత్ర ధామానికి వెళ్ళాలి. तो ऐसा ऊंचे ऊंचे जाने के लिए అయితే ఆ విధంగా ఉన్నతంగా వెళ్ళడం కోసం बाप हमको తండ్రి మనకి बहुत हल्का बनाते हैं। చాలా తేలికగా తయారు చేస్తారు. फूल कितना हल्का होता है, పుష్పాలు ఎంత తేలికగా ఉంటాయి. फूल समान हमारी बुद्धि बन जाती है। పుష్పాల సమానంగా మన బుద్ధి తయారైపోతుంది. बड़े से बड़ा फूल बनाते हैं। అతిపెద్ద పుష్పంగా తయారు చేస్తారు. किसको? ఎవరిని? जो कांटे जैसे होते हैं उनको ఎవరైతే ముళ్ళుగా ఉంటారో फूल వారిని बनाते పుష్పంగా తయారు చేస్తారు. बड़े से बड़े फूल का नाम क्या है? అతిపెద్ద పుష్పం యొక్క పేరేంటి? कमल का फूल। కమల పుష్పం. कमल के फूल के समान हमारी प्रैक्टिकल जिंदगी बनाए देते हैं। కమల పుష్ప సమానంగా మన యొక్క ప్రాక్టికల్ జీవితాన్ని తయారు చేసేస్తారు. माया फिर नाक से पकड़ लेती है। మాయ మళ్ళీ ముక్కుతో పట్టేసుకుంటుంది. जब माया नाक से पकड़ती है మాయ ఎప్పుడైతే ముక్కుతో పట్టుకుంటుందో तो पूरा ही कांटा बनाई देती है, అప్పుడు పూర్తిగా ముళ్ళుగా తయారు చేసేస్తుంది, छोड़ती ही नहीं है। విడిచిపెట్టదు. तो देखो, అయితే చూడండి, ये तुम बच्चों का युद्ध का मैदान है। ఇది పిల్లలైన మీది యుద్ధం యొక్క మైదానం అయ్యింది. तुम्हारी माया के साथ युद्ध है। మీది మాయతో పాటు యుద్ధం అయ్యింది. तुम देही अभिमानी हो మీరు దేహి అభిమానులయ్యారు. तो बाप को याद करते हो, అప్పుడు తండ్రిని యాద్ చేస్తారు. और देह अभिमानी बन पड़ते हो మరియు దేహాభిమానులుగా అయిపోయినట్లయితే तो माया पकड़ लेती है। అప్పుడు మాయ పట్టేసుకుంటుంది. तो आत्माभिमानी बनने का पुरुषार्थ करते रहो। అయితే ఆత్మాభిమానిగా అయ్యేటటువంటి పురుషార్థమని చేస్తూ ఉండండి, प्रैक्टिस करते रहो। ప్రాక్టీస్ ని చేస్తూ ఉండండి. सोचना चाहिए हम क्या बनने के लिए आए हैं। ఆలోచించాలి, మనం ఏ విధంగా తయారవ్వడం కోసం ఇక్కడికి వచ్చాం. ये खुशी रहनी चाहिए ఈ ఖుషి అనేది ఉండాలి. कि हम साहबजादे और साहबजादियां हैं। మనం సాహబజాదే మరియు సాహబజాదీలమయ్యాం. ऐसा साहबजादा और साहबजादी ఎటువంటి సాహబజాదా మరియు ఎటువంటి సాహబజాది అంటే दुनिया में और कोई हो नहीं सकता। ఇంకా ప్రపంచంలో అటువంటి వారు ఎవ్వరూ ఉండలేరు. తండ్రి స్వయం అంటారు, मैं तुमको साहबजादे और साहबजादियां నేను మిమ్మల్ని సాహబజాదే మరియు సాహబజాదీలుగా बनाने के लिए आया हूँ। తయారు చేయడం కోసం వచ్చి ఉన్నాను. ऐसे नहीं అలా ఏమీ కాదు, कि ब्रह्मा के तन में सिर्फ पढ़ाई पढ़ाने के लिए आया हूँ। బ్రహ్మ యొక్క తనువులోని కేవలం చదువుని చదవడించడం కోసమే వచ్చాను. मुरली चलाने के लिए आया हूँ। మురళిని నడిపించడం కోసమే వచ్చాను. मुरली चला के चला जाऊंगा మురళిని నడిపించి వెళ్ళిపోతాను नहीं, కాదు. इसलिए आया हूँ ఎందువలన వచ్చాను? तुमको మిమ్మల్ని
साहबजादे साहबजादियां बनाने के लिए आया हूँ। సాహబజాదే మరియు సాహబజాదీలుగా తయారు చేయడం కోసం వచ్చాను. फिर तुम प्रिंस प्रिंसेस बन जाएंगे। మళ్ళీ మీరు ప్రిన్స్ ప్రిన్సెస్ గా అయిపోతారు. सो भी అది కూడా विश्व के शाहजादे बनेंगे। విశ్వం యొక్క సహజాదీలుగా అవుతారు, సాహబజాదేలుగా అవుతారు. छोटे मोटे शाह के जादे नहीं बनेंगे। విశ్వానికి సహజాదీలుగా అవుతారు, చిన్న పెద్ద సహజాదీలుగా అవ్వరు. नाम ही पड़ता है शाहजहां। పేరే పడుతుంది షాహజహాన్. जहां माने జహాన్ అనగా सारी दुनिया। మొత్తం ప్రపంచం. सारी दुनिया का जो शाह बनता है మొత్తం ప్రపంచానికి ఎవరైతే రాజుగా షాహగా అవుతారో कौन? ఎవరు? इसलिए आया हूँ ఎందువలన వచ్చాను? तुमको మిమ్మల్ని साहबजादे साहबजादियां बनाने के लिए आया हूँ। సాహబజాదే మరియు సాహబజాదీయులుగా తయారు చేయడం కోసం వచ్చి ఉన్నాను. फिर तुम प्रिंस प्रिंसेस बन जाएंगे। మళ్ళీ తర్వాత మీరు ప్రిన్స్ ప్రిన్సెస్ గా అయిపోతారు. सो भी అది కూడా विश्व के शाहजादे बनेंगे। విశ్వానికి రాజకుమారులుగా అవుతారు, छोटे मोटे शाह के जादे नहीं बनेंगे। చిన్న పెద్ద రాజుల యొక్క రాజకుమారులుగా అవ్వరు. नाम ही पड़ता है शाहजहां। పేరే పడుతుంది షాహజహాన్. जहां माने జహాన్గా सारी दुनिया। మొత్తం ప్రపంచం. सारी दुनिया का जो शाह बनता है ఎవరైతే మొత్తం ప్రపంచానికి షాహ్ రాజుగా అవుతారో कौन? ఎవరు? नारायण। నారాయణుడు. उस विश्व के मालिक के तुम बालक बनते हो। ఆ విశ్వానికి యజమాని యొక్క బాలకులుగా మీరవుతారు. ये लक्ष्मी नारायण ఈ లక్ష్మీనారాయణులు विश्व के मालिक है ना। విశ్వానికి యజమానులయ్యారు కదా, ऐसा तुमको भी बनना है। అలాగే మీకు కూడా और తయారవ్వాలి. तुम थे भी। మరియు మీరు ఆ విధంగా ఉండేవారు కూడా. फिर धीरे धीरे सीढ़ी नीचे नीचे उतरते आए हो। మళ్ళీ నెమ్మది నెమ్మదిగా మెట్లని కిందకి దిగుతూ వచ్చావు. ये कितनी सहज बातें हैं समझने की। ఇవి ఎంత సహజమైన విషయాలయ్యాయి అర్థం చేసుకునేటందుకు. विपरीत कर्म करने से पद भ्रष्ट हो जाएगा। విపరీత కర్మలు చేసినట్లయితే పదవి భ్రష్టమైపోతుంది. ये बात याद करते रहो ఈ విషయాన్ని స్మృతి చేసుకుంటూ ఉండండి. कि बाप जो श्रीमत देते हैं ఏమనంటే తండ్రి ఏదైతే శ్రీమతాన్ని ఇస్తారో उस श्रीमत के अनुकूल हम कर्म करते रहेंगे ఆ శ్రీమత అనుకూలంగా మనం కర్మని చేస్తూ ఉన్నట్లయితే तो पद ऊंचा होता जाएगा। అప్పుడు పదవి ఉన్నతంగా అవుతూ ఉంటుంది. माया की मत पर या प्रभाव में आकर के మాయ యొక్క మతం మీద లేక ప్రభావంలోకి వచ్చి विपरीत कर्म करेंगे तो पद भ्रष्ट हो जाएगा। విపరీత కర్మని చేసినట్లయితే అప్పుడు పదవి భ్రష్టమైపోతుంది. कोई भी विकर्म न करो। ఏ వికర్మని చెయ్యొద్దు. ये समझना तो बहुत सहज बात है। ఇది అర్థం చేసుకోవడం అయితే చాలా సహజమైన విషయం बाप అయ్యింది. कहते हैं తండ్రి అంటారు, अति सहज रीत में तुमको बैगर से प्रिंस बनाता हूँ। అతి సహజ రీతిలోని నేను మిమ్మల్ని దగ్గర నుండి ప్రిన్స్ గా తయారు చేస్తాను. इस समय तुम बाप के बच्चे हो। ఈ సమయంలో మీరు తండ్రి యొక్క పిల్లలయ్యారు. बाप తండ్రి गरीब निवाज बन करके आया हुआ है। పేదల పాలిటి పెన్నిదిగా అయి వచ్చి ఉన్నారు. साहूकारों को बैगर टू प्रिंस नहीं बनाता है। షాహుకారుల్ని దగ్గర నుండి ప్రిన్స్ గా తయారు చెయ్యరు. जो गरीब होते हैं ఎవరైతే बेघर బీదవారు होते ఉంటారో हैं, బెగ్గర్లు ఉంటారో ऐसे बेगर्स को मैं प्रिंस बनाता हूँ। అటువంటి బెగ్గర్స్ ని నేను ప్రిన్స్ గా తయారు तुम्हारे दिल చేస్తాను. में ये बात है మీ హృదయంలో ఈ విషయం అనేది ఉంది. कि हम नर से नारायण बनने आए हैं। ఏమనంటే మనం నరుడి నుంచి నారాయణుడిగా అవ్వడం కోసము వచ్చి ఉన్నాము. तो जरूर पहले साहबजादे అయితే తప్పకుండా ఈ సాహబజాదే
और साहबजादियां बनना पड़े। తరువాత సాహబజాదీయులుగా తయారవ్వాల్సి ఉంటుంది. फिर ये शाहजादे और शाहजादियां बनेंगे। మళ్ళీ వీరు రాజకుమారులుగా అవుతారు. तुम्हारा एम ऑब्जेक्ट भी ये है। మీ యొక్క ఎయిమ్ ఆబ్జెక్ట్ కూడా ఉంది. तो बुद्धि में रहना चाहिए అయితే బుద్ధిలో ఉండాలి कि हम पाई पैसे की प्रजा बनने के लिए यहाँ नहीं आए हैं। ఏమనంటే మనం పాయి పైసా ప్రజలుగా అవ్వడం కోసం ఇక్కడికి రాలేదు. प्रजा वो बनते हैं ప్రజలుగా ఎవరవుతారంటే जो औरों से प्रभावित होते रहे। ఎవరైతే వేరే వారికి ప్రభావితం అవుతూ ఉంటారో. प्रभावित माना ही प्रजा। ప్రభావితం అంటేనే ప్రజ. हम तो सिर्फ बाप की बातों से प्रभावित होते हैं। మనమైతే కేవలం తండ్రి యొక్క మాటలకే ప్రభావితం అవుతాము. बाप के अलावा తండ్రికి తప్ప और कोई की बातों का हमारे ऊपर कोई प्रभाव ఇంకా వేరే వారి ఎవ్వరి యొక్క ప్రభావం అనేది మన మీద नहीं पड़ता है। పడదు. अगर औरों की बातों से प्रभावित होते रहेंगे ఒకవేళ వేరే వారి యొక్క మాటలకు ప్రభావితం అవుతూ ఉన్నట్లయితే तो हम राजा అప్పుడు మనం రాజాగా అవ్వము. क्यों? ఎందుకని? क्योंकि राजा बनाने ఎందుకంటే वाला రాజుగా తయారు చేసేటటువంటి వారు, राजयोग सिखाने वाला రాజయోగాన్ని నేర్పించేటటువంటి వారు बाप है। ఒక్కరే తండ్రి అయ్యారు. और दुनिया में ऊंचे से ऊंचा कोई भी धर्म पिता మరియు ప్రపంచంలోని మరొక్కరెవ్వరూ కూడా ధర్మపిత, कोई भी महात्मा ఏ మహాత్మా, कोई भी धर्मात्मा ऐसा नहीं हुआ है ఏ మహాత్మా కూడా అటువంటి వారు ఉండలేదు जिसने ఎవరైతే राजाई सिखाई हो। రాజాయిని నేర్పించారేమో. सब दास दासी बनाते हैं, అందరూ దాసదాసీయులుగా తయారు చేస్తారు. अपने अंडर में चलाते हैं। అందరూ తమ అండర్లోని నడిపిస్తారు. बाप तो कहते हैं తండ్రి అయితే అంటారు, मैं तुम्हारा ओबीडिएंट सर्वेंट बन करके आया हुआ हूँ। నేనైతే మీ ఒబీడియంట్ సర్వెంట్ గా అయి వచ్చి ఉన్నాను. और तुमको राजा महाराजा बना के जाता हूँ। నేను మిమ్మల్ని రాజా మహారాజుగా తయారు చేసి వెళ్తాను. मैं तो नहीं बनता हूँ। నేనైతే అవ్వను. ऐसा निष्कामी అటువంటి నిష్కామి और दुनिया में कोई भी हो ही नहीं सकता। ఇంకెవ్వరూ ప్రపంచంలోని ఉండరు. फिर भी बाबा देखते हैं అయినా కూడా బాబా చూస్తారు कि बच्चों की अवस्था ऐसी है, चलन ऐसी है ఏమనంటే పిల్లల యొక్క అవస్థ ఎటువంటిది అంటే, చలనం ఎటువంటిదంటే कि माया अच्छी रीत से नाक कान से पकड़ लेती है। మాయ మంచి రీతిలోని ముక్కుని చెవుని పట్టేసుకుంటుంది. और नंबर बार पुरुषार्थ अनुसार पकड़ती है। మరియు నెంబర్ వారు పురుషార్థానుసారంగా పట్టుకుంటుంది. बाबा कोई सभी बच्चों के लिए एक ही बात नहीं कहते हैं। బాబా పిల్లల కోసం అందరి కోసం ఒకే విషయాన్ని చెప్పరు. क्योंकि सब बच्चे ఎందుకంటే పిల్లలందరూ एक जैसे पुरुषार्थी नहीं हैं। ఒకవలే పురుషార్థీలు కాదు. बाप जानते हैं తండ్రికి తెలుసు, मैं तो कल्प कल्प आता हूँ यह लक्ष्मी नारायण जैसा बनाने के लिए। నేను కల్పకల్పం లక్ష్మీనారాయణులుగా తయారు చేయడం కోసం వస్తాను. वो बेहद का बाप ఆ బేహద్దు తండ్రి सभी का फादर है అందరి యొక్క ఫాదర్ అయ్యారు. और हम सभी ब्रदर्स हैं। మరియు మనం అందరమీ బ్రదర్సం అయ్యాము. तो जरूर हम साहबजादे और साहबजादियां हैं। అయితే తప్పకుండా మనం సాహబజాది మరియు సాహబజాదీయులం అయ్యాము. बाप द्वारा हम शाहजादे शाहजादियां बनेंगे తండ్రి ద్వారా మనం రాజకుమారులుగా అవుతాము. और कल्प कल्प बनते रहेंगे। మరియు కల్పకల్పం అవుతూ ఉంటాము. कितना सहज है, परंतु माया ఎంత సహజమైనది అయ్యింది. అయినా కూడా మాయ इतनी सहज बात के ऊपर भी निश्चय पक्का नहीं होने देती। ఇంత సహజమైన విషయం మీద కూడా నిశ్చయాన్ని పక్కాగా మాయ ఉండనివ్వదు. ये युद्ध का मैदान तो अंत तक चलेगा। ఈ యుద్ధం యొక్క మైదానం అయితే అంతిమం వరకు जब तक నడుస్తూ विनाश ఉంటుంది. हो ఎంతవరకు వినాశనం అవ్వదో, और जब तक तुम माया पर जीत पहनो మరియు ఎంతవరకు అయితే మీరు మాయ మీద విజయాన్ని పొందరో, तब तक ये युद्ध चलता ही रहेगा। అంతవరకు ఈ యుద్ధం అనేది నడుస్తూ इस ఉంటుంది. समय ఈ సమయంలోని
तुम्हारा मर्तबा बहुत ऊंचा है। మీ మర్తబా అనేది, మీ పదవి అనేది చాలా ఉన్నతమైనది అయ్యింది. इस समय माने ఈ సమయంలో అనగా इस पुरुषोत्तम संगम युग में तुम्हारा मर्तबा जितना ऊंचा बनता है, ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మీ పదవి అనేది ఎంత ఉన్నతంగా తయారవుతుందో उतना ऊंचा मर्तबा और दुनिया में किसी भी जन्म में नहीं बनता। అంత ఉన్నతమైన పదవి అనేది ఇంకెవ్వరిది కూడా ఏ జన్మలోని కూడా తయారవ్వదు. जैसे आसमान के सितारे होते हैं, ఏ విధంగా ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలు ఉంటాయి, कितनी ऊंचाई पर चमकते हैं। ఎంత ఉన్నతంగా అవి మెరుస్తాయి, ఎంత ఎత్తులోని అవి మెరుస్తాయి. वो है आसमान के सितारे। అవి అయ్యాయి ఆకాశంలో ఉండేటటువంటి సితారలు. और तुम बनते हो धरती के सितारे, మరియు మీరవుతారు ధరణి యొక్క సితారలు. जो विनाश के टाइम पर, వారు వినాశనం యొక్క సమయంలోని, महाविनाश के समय మహా వినాశనం యొక్క సమయంలోని, सारी दुनिया के बीच మొత్తం ప్రపంచం మధ్యలోని सबकी आंखों में इतने ऊंचे होकर के चमकते हो। అందరి యొక్క కళ్ళల్లోని అంత ఉన్నతంగా అయి మెరుస్తారు. तुम्हारी चमक మీ యొక్క మెరుపు ज्ञान की चमक है। జ్ఞానం की యొక్క लाइट मारते हो। ప్రకాశం, జ్ఞానం యొక్క లైటుని వెదజల్లుతూ ఉంటారు. सारी दुनिया तुमको बहुत ऊंच समझती है, మొత్తం ప్రపంచం మిమ్మల్ని చాలా ఉన్నతంగా అనుకుంటుంది. तो अपनी ऊंचाई को कब भूलना नहीं चाहिए। అయితే తమ యొక్క ఎత్తుని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. बाबा గొప్పతనాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. बताते हैं తండ్రి చెబుతారు, బాబా చెబుతారు, कि अभी तो इस दुनिया में ఇప్పుడైతే ఈ ప్రపంచంలోని ऊंचे ऊंचे धंधे करने वालों का मर्तबा बहुत है। ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారాలు అవి చేసేటటువంటి వారు ఉన్నారో వారికి ఈ ప్రపంచంలో ఎక్కువ గౌరవం అనేది ఉంది. ऊंचे ऊंचे पदमान मर्तबा कुर्सियों पर बैठने वालों का मर्तबा बहुत है। ఎవరైతే ఉన్నత పదమాన మర్తబాలు, గౌరవ మర్యాదలు, కుర్చీల మీద కూర్చున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పదవి, వారి యొక్క గౌరవం అనేది ఎక్కువగా ఉంది. धंधाधोरी वालों का मर्तबा बहुत है, पैसे वालों का मर्तबा बहुत है। వ్యాపారాలు మరియు పనిపాట్లు ఉన్న వారి యొక్క గౌరవం ఎక్కువగా ఉంది. మరియు ఎవరైతే డబ్బున్న వారు ఉన్నారో వారి యొక్క గౌరవం అనేది ఎక్కువగా ఉంది. लेकिन अभी थोड़े समय में ही ऐसा टाइम आने वाला है, కానీ ఇప్పుడు కొద్ది సమయంలోనే ఎటువంటి సమయం అనేది రానున్నది అంటే कि सब धंधों में होगा नुकसान। అన్ని వ్యాపారాలలోని నష్టం అనేది జరగనున్నది. सब धंधे चौपट हो जाएंगे। అన్ని వ్యాపారాలు నష్టమైపోతాయి. एक ईश्वरीय धंधा संसार में इतना तीव्र गति से चलेगा, ఒక్క ఈశ్వరీయ వ్యాపారం అనేది ప్రపంచంలోని ఎంత తీవ్ర గతిలో నడుస్తుందంటే जो सबको आश्चर्य हो जाएगा। అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. और कोई भी धंधा अब चलने वाला नहीं है। ఇప్పుడు ఇంకా ఏ వ్యాపారం నడవనున్నది లేదు. देखने में भी आता है చూడడానికి కూడా కనిపిస్తుంది. कि और धंधे चौपट होते जा रहे हैं। వేరే వేరే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నష్టమైపోతూ ఉన్నాయి. खास भारत में तो ऐसा हो रहा है। ముఖ్యంగా భారత్లో అయితే అలాగే అవుతున్నాయి. बाबा ऐसे नहीं कहते हैं బాబా అలా ఏమీ అనేయరు, अपने घर गृहस्थ में न रहो। తమ గరగ్రహస్థంలోనే ఉండొద్దు అని. घर गृहस्थ में भले रहो, గరగ్రహస్థంలోని భలే ఉండండి, लेकिन मन मना भव होकर के रहो। కానీ మన్మనాభావుగా అయ్యి ఉండండి. अपने बाप को याद करते रहेंगे తమ యొక్క తండ్రిని యాద్ చేస్తూ ఉన్నట్లయితే तो तुम नर से नारायण बन जाओगे। అప్పుడు మీరు నరుడి నుంచి నారాయణుడిగా తయారైపోతారు. 3 अगस्त 68 की वाणी का दूसरा पेज। 3 ఆగస్టు 1968 యొక్క 2వ పేజీ. और बाप को याद करना మరియు తండ్రిని యాద్ ये చేయటం कोई कठिन है क्या? ఇది కఠినమా ఏంటి? ये सभी को समझाते रहो ఇది అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. कि ईश्वर ఏమనంటే हम ఈశ్వరుడు सभी आत्माओं का बाप है। ఆత్మలమైన మనందరి యొక్క తండ్రి అయ్యారు. देहधारी मनुष्यों का बाप नहीं है। దేహధారి మనుషుల యొక్క తండ్రి కాదు.
जितने भी इस दुनिया में देहधारी मनुष्य हैं, ఎంతమంది అయితే ఈ ప్రపంచంలో దేహధారి మనుష్యులు ఉన్నారో उनका बाप कौन है? వారి యొక్క తండ్రి ఎవరయ్యారు? देहधारी मनुष्यों का बाप है प्रजापिता, దేహధారి మనుష్యుల యొక్క తండ్రి అయ్యారు ప్రజాపిత. और उन मनुष्यों में रहने वाली जो आत्मा है, మరియు ఆ మనుష్యుల్లో ఉండేటటువంటి ఏదైతే ఆత్మ ఉంటుందో उन आत्माओं का बाप है परमपिता परमात्मा शिव, ఆ ఆత్మల యొక్క తండ్రి అయ్యారు పరంపిత పరమాత్మ శివుడు. जिसे ईश्वर कहा जाता है. వారినే ఈశ్వరుడు అనడం జరుగుతుంది. इसलिए कहा जाता है ईश्वर, ఈశ్వరుడు అని ఎందువలన అనడం జరుగుతుంది? क्योंकि ఎందుకంటే वो ईश्वरत्व వారు ఈశత్వం अर्थात शासन करने वाला है. అనగా శాసనాన్ని చేసేటటువంటి వారయ్యారు. और मुसलमानों की तरह మరియు ముసల్మానుల వలె तलवार के जोर से शासन करने वाला नहीं है. కత్తి యొక్క జోరు ద్వారా శాసనాన్ని చేసేటటువంటి వారు కాదు. क्रिश्चियंस की तरह క్రిస్టియన్స్ వలె लोभ में लेकर के शासन करने वाला नहीं है. లోభాన్ని చూపించి శాసనాన్ని చేసేటటువంటి వారు కాదు. चंटई चालाकी से शासन करने वाला नहीं है. జిత్తుల మారితనంతోని శాసనాన్ని చేసేటటువంటి వారు కాదు. एक एक के दिलों पर राज्य करने वाला है. ఒక్కొక్కరి హృదయాల మీద రాజ్యం చేసేటటువంటి వారు అయ్యారు. दिल वाला बाप है. దిల్వాలా తండ్రి అయ్యారు. सभी आत्माओं के ऊपर ఆత్మలందరి మీద दिल पर शासन करता है. హృదయం మీద శాసనాన్ని చేస్తారు. तो शासन करने वालों में అయితే శాసనాన్ని చేసేటటువంటి వారిలోని वर वरुड़ अर्थात श्रेष्ठ कहा जाता है. అనగా శ్రేష్ఠుడు అని అనడం और हम జరుగుతుంది. उसी बाप के बच्चे हैं. మరియు మనం ఆ తండ్రి యొక్క పిల్లలమే అయ్యాము. तो जरूर हम विश्व के मालिक होने चाहिए. అయితే తప్పకుండా మనం విశ్వానికి యజమానులై ఉండాలి. वो एक ही बाप है వారొక్కరే తండ్రి అయ్యారు. जो नई दुनिया रचने वाला है. వారే కొత్త ప్రపంచాన్ని రచించేటటువంటి వారయ్యారు. प्यार का सागर कहा जाता है. ప్రేమ సాగరుడు అని అనడం జరుగుతుంది. इसलिए नई दुनिया रचने वाला है. అందువలనే కొత్త ప్రపంచాన్ని రచించేటటువంటి వారయ్యారు. सारे विश्व के ऊपर शासन करने वाला है మొత్తం ప్రపంచం మీద శాసనాన్ని చేసేటటువంటి और వారయ్యారు. सारे विश्व का मालिक बनाने वाला है. మరియు మొత్తం విశ్వాన్ని యజమానిగా తయారు చేసేటటువంటి వారయ్యారు. విశ్వం మీద. नहीं तो లేకుంటే जोर जबरदस्ती से బలవంతంగా दुनिया में कोई भी हिटलर नेपोलियन ప్రపంచంలోని ఏ హిట్లర్ నెపోలియన్ अथवा कोई भी शेक्सपियर లేక ఏ షేక్స్పియర్వి शासन नहीं कर सका है. శాసనాన్ని చేయలేకపోయారు. क्योंकि उन्होंने ఎందుకంటే వారు हिंसा के आधार पर शासन करना चाहा. హింస యొక్క ఆధారంగా శాసనాన్ని చెయ్యాలి అని అనుకున్నారు. और बाप आकर हम बच्चों को भी మరియు తండ్రి వచ్చి పిల్లలైన మనమల్ని కూడా अहिंसक बनाते हैं. అహింసకులుగా తయారు చేస్తారు. डबल अहिंसक बनाते हैं. డబల్ అహింసకులుగా తయారు చేస్తారు. स्थूल हिंसा भी नहीं करने देते స్థూల హింసని కూడా చెయ్యనివ్వరు. और सूक्ष्म हिंसा भी नहीं करने देते. మరియు సూక్ష్మ హింసని కూడా చెయ్యనివ్వరు. तब नई दुनिया बनती है. అప్పుడు కొత్త ప్రపంచం తయారవుతుంది. ये पुरानी दुनिया को ఈ పురాతన ప్రపంచానికి रावण की दुनिया कहा जाता है. రావణుడి యొక్క ప్రపంచం అని అనడం జరుగుతుంది. ये रुलाने वालों की दुनिया है. ఇది ఏడిపించే వారి యొక్క ప్రపంచం అయ్యింది. सारे विश्व के ऊपर మొత్తం విశ్వం మీద राज्य करने की आकांक्षा करने वाले రాజ్యం చేసేటటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వారు आतताई ఆకతాయి रावण है. రావణుడయ్యాడు. हिंसा के आधार पर कितने बीवी बाल बच्चों को హింస యొక్క ఆధారంగా ఎంతమంది భార్యా పిల్లల్ని यतीम बनाए देते हैं. అనాథులుగా తయారు చేసేశారు. बाप आते हैं తండ్రి వస్తారు,
तो ऐसी हिंसा को नेस्त नाबूद कर देते हैं అటువంటి హింసని నష్టం చేసేస్తారు 1000 साल के लिए। 2500 సంవత్సరాల इतना కోసం अच्छा समझाते हैं। ఎంత మంచి రీతిలోని అర్థం చేయిస్తారు. तो नई दुनिया में అయితే కొత్త तुम्हारा ప్రపంచంలోని बहुत भारी पद बनने वाला है। మీ యొక్క పదవి అనేది చాలా ఉన్నతంగా తయారవ్వనున్నది. अगर अपने घाटे और फायदे का पोता मेल नहीं रखेंगे ఒకవేళ తమ యొక్క నష్టం మరియు లాభం యొక్క పోతామేళ్ళు పెట్టుకోకపోయినట్లయితే तो फेल हो जाएंगे। అప్పుడు ఫెయిల్ అయిపోతారు. माया ऐसी है మాయ ఎటువంటిదంటే जो तुमको फेल कराए देवी మిమ్మల్ని ఫెయిల్ చేయించేస్తుంది और बहुतों को फेल करती रहती है। మరియు చాలా మందిని ఫెయిల్ చేస్తూ ఉంటుంది. ऐसी ये माया की युद्ध चलती ही रहती है। అటువంటి మాయ యొక్క యుద్ధం నడుస్తూ ఉంటుంది. कहते हैं ना అంటారు కదా, असुरों और देवताओं की युद्ध लगी। అసురులు మరియు దేవతల యొక్క యుద్ధం చెలరేగింది. वास्तव में నిజానికి असुर होते हैं द्वापर कलयुग में అసురులు ద్వాపర और కలియుగాలలోనే देवताएं ఉంటారు होती हैं सतयुग त्रेता में। మరియు దేవతలు సత్యుగంలోనే ఉంటారు. तो युद्ध कैसे लगेगी? మరి యుద్ధం అనేది ఎలా ये तो చెలరేగుతుంది? हो नहीं सकता। ఇదైతే అవ్వలేదు. वास्तव में ये संगम युग की बातें हैं। నిజానికి ఇవి సంగమ యుగం యొక్క విషయాలయ్యాయి. अभी चेहरे तैयार हो रहे ఇప్పుడు हैं। ముఖాలు ప్రత్యక్షం అవుతున్నాయి. जो श्रीमत पर चलने वाले हैं ఇప్పుడు ముఖాలు తయారవుతున్నాయి. ఎవరైతే శ్రీమతం మీద నడిచేటటువంటి వారు ఉన్నారో उनके देवताई चेहरे तैयार हो रहे हैं। వారి యొక్క ముఖాలు దేవతల యొక్క ముఖాలుగా తయారవుతున్నాయి. और जो श्रीमत का उल्लंघन करने वाले हैं మరియు ఎవరైతే శ్రీమతాన్ని ఉల్లంఘన చేసేటటువంటి వారు ఉన్నారో विपरीत चलने वाले हैं విపరీత చలనాన్ని నడిచే వారు ఎవరైతే उनकी ఉన్నారో आसुरी चलन उनके आसुरी चेहरे तैयार कर देती है। వారి యొక్క ఆసురీ చలనం అనేది వారి యొక్క ఆసురీ ముఖంగా తయారు చేసేస్తుంది. तो कहा जाता है आसुरी संप्रदाय అయితే అనడం జరుగుతుంది ఆసురీ సంప్రదాయులు और ईश्वरीय संप्रदाय। మరియు ఈశ్వరీయ సంప్రదాయులు. ईश्वरीय संप्रदाय को कहेंगे साहबजादे। ఈశ్వరీయ సంప్రదాయులని అనడం జరుగుతుంది సాహబ్ జాదే. ये बाप ఈ తండ్రి तुम्हारा सच्चा साहब है ना। మీ యొక్క సత్యమైన సాహబ్ అయ్యారు तुम కదా. बच्चों को भी अंदर बाहर साफ रहना चाहिए। మీకు కూడా లోపల బయట నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. साफ दिल సాఫ్ దిల్ तो मुराद हासिल होगी। అప్పుడు మురాద్ అనేది హాసిల్ అవుతాయి. ఎవరికైతే సాఫ్ దిల్ ఉంటుందో, శుద్ధమైన మనసు అనేది ఉంటుందో వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. दुर्बुद्धि नहीं होनी चाहिए। దుర్బుద్ధి అనేది ఉండకూడదు. कुबुद्धि बनने से కుబుద్ధిగా అయినట్లయితే पद मान मर्तबा नई दुनिया में పద మాన మర్తబ పదవి గౌరవ మర్యాదలు కొత్త ప్రపంచంలోని नष्ट हो जाएगा। నష్టమైపోతాయి. अभी तुम्हारा सदैव खुशी का पारा चढ़ा रहना चाहिए। ఇప్పుడు సదైవం మీ ఖుషి యొక్క పాదరసం ఎక్కి ఉండాలి. फखुर में रहो। గర్వంలోని ఉండండి. हम किसके बच्चे हैं? మనం ఎవరి సంతానం అయ్యాం? बाप जब समझाते हैं తండ్రి ఎప్పుడైతే అర్థం చేయిస్తారో तब तो नशा चढ़ता है। అప్పుడైతే నష ఎక్కుతుంది. फिर जब बाहर की दुनिया में जाते हैं మళ్ళీ ఎప్పుడైతే బయట ప్రపంచంలోకి వెళ్తామో तो भूल जाते हैं। అప్పుడు మర్చిపోతాము. जैसे कोई शराबी होते हैं, ఏ విధంగా ఎవరైనా తాగుబోతులు ఉంటారు. शराबी भी जब शराब पीते हैं తాగుబోతులు కూడా ఎప్పుడైతే తాగుతారో तो उनका नशा बहुत चढ़ जाता है। అప్పుడు వారికి నష అనేది చాలా ఎక్కిపోతుంది. तुम्हारा भी ऐसे होता है। మీది కూడా అలాగే అవుతుంది. बाप के सामने बैठते हो తండ్రి ఎదురుగా కూర్చుంటారు, तो नशा चढ़ जाता है। అప్పుడు నష और ఎక్కిపోతుంది. बाहर की दुनिया में जाते हो మరియు బయట ప్రపంచంలోకి వెళ్తారు, तो नशा అప్పుడు నష उतर जाता है। దిగిపోతుంది. बच्चे समझते हैं। పిల్లలు అర్థం చేసుకుంటారు. जो बच्चे हैं वो समझते हैं ఎవరైతే పిల్లలు ఉంటారో వారు అర్థం చేసుకుంటారు. कि हमारे जैसा साहूकार तो दुनिया में कोई भी नहीं है। మన వల్లే షాహుకారులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ కూడా లేరు. क्यों? ఎందుకని? हम बैगर हैं तो साहूकार कैसे हो गए? మనం బెగ్గర్లు అయినట్లయితే షాహుకారులుగా ఎలా అయిపోయాం? बैगर हैं दुनियावी धन के हिसाब से
ప్రపంచం యొక్క ధనం ప్రకారంగా మనం దగ్గరలమయ్యాం. जो दुनियावी धन ఏదైతే ప్రపంచం యొక్క ధనం आज है और कल ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. और धनवान किस हिसाब से है, మరియు ధనవంతులు ఏ ప్రకారంగా అయ్యాము? साहूकार हम किस हिसाब से हैं? షాహుకారులమే మనం ఏ లెక్క ప్రకారంగా అయ్యాము? हमारे जैसा साहूकार दुनिया में कोई भी नहीं है. మన వల్లే షాహుకారులు ఈ ప్రపంచంలో మరొక్కరు ఎవ్వరూ కూడా ఉండరు. जो बेहद का धन है ज्ञान रतन, ఏదైతే బేహద్దు ధనం ఉంటుందో జ్ఞానరత్నాలు, वो बेहद के ज्ञान रतन हम धारण करते हैं. ఆ బేహద్దు యొక్క జ్ఞానరత్నాలు మనం ధారణ చేస్తాం. दुनिया में इन रत्नों को कोई भी नहीं धारण कर रहा है. ప్రపంచంలో ఈ రత్నాలని ఎవ్వరూ కూడా ధారణ అనేది చేయడం లేదు. किसी को परवाह नहीं है ఎవరికి చింత లేదు इन ज्ञान रत्नों को धारण करने की. ఈ జ్ఞానరత్నాలని ధారణ చేసేటందుకు. और हमने धारण किया है మరియు क्योंकि మనం हम ధారణ చేశాము. जानते हैं ఎందుకంటే మనకు తెలుసు कि यही ज्ञान रतन ఇవి జ్ఞానరత్నాలు अब थोड़े ही समय के अंदर ఇప్పుడు కొద్ది సమయం లోపల स्थूल रतन बनने वाले हैं. స్థూల రత్నాలుగా అవ్వనున్నవి. कैसे बन जाएंगे? ఎలా అయిపోతాము? जो दुनियावी धंधे से दुनियावी धन इकट्ठा कर रहे हैं, ఎవరైతే ప్రపంచం యొక్క ధనంతోని ప్రపంచం యొక్క పనుల ద్వారా ఎవరైతే ప్రపంచం యొక్క ధనాన్ని ఏకత్రితం చేస్తున్నారో वो सब धंधे चौपट होने वाले हैं. ఆ వ్యాపారాలన్నీ కూడా నష్టపడున్నవి. और हम ईश्वरी धंधा करने वाले ब्राह्मण మరియు ఈశ్వరీయ వ్యాపారాన్ని చేసేటటువంటి బ్రాహ్మణులమైన మనము ज्ञान रतन इकट्ठे कर रहे हैं, జ్ఞాన రత్నాలని ఏకత్రితం చేసుకుంటున్నాము. जो विनाश के टाइम पर అవి వినాశనం యొక్క సమయంలోని हर धर्म की मनुष्य आत्माएं ईश्वरीय ज्ञान के पीछे ప్రతి ధర్మం యొక్క ఆత్మలు ఆ జ్ఞాన ధనం వెనుక पागल होकर के दौड़ेंगे. పిచ్చివారిగా అయ్యి పరిగెడతారు. पूरा पश्चिम उत्तर दक्षिण 14 काल फिरे. పూరబ్ పశ్చిम ఉత్తర దక్షిణ్ 14 కాల ఫిరే. जब ऐसी स्टेज होगी ఎప్పుడైతే అటువంటి స్టేజ్ అనేది అవుతుందో तब ज्ञान का बोलबाला हो जाएगा. అప్పుడు జ్ఞానం యొక్క పలుకుబడి అనేది అయిపోతుంది. तो बोला అయితే అన్నారు, बाप तुमको ये अमृत का प्याला पिलाते हैं. తండ్రి మీ చేత ఈ అమృతం యొక్క కటోరాతో మిమ్మల్ని తాగిస్తున్నారు, మీ చేత తాగిస్తున్నారు. इस समय तुम जैसे कि स्वर्ग में बैठे हो. ఈ సమయంలో మీరు ఏ విధంగాను అంటే స్వర్గంలో కూర్చున్నట్లున్నారు. बाहर निकलने से माया के राज्य में चले जाते. బయటకు వెళ్ళినట్లయితే మాయ యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోతారు. बाप तुमको ज्ञान और योग का नशा चढ़ाते हैं. తండ్రి మిమ్మల్ని జ్ఞానం యోగం యొక్క నశాని ఎక్కిస్తారు మీకు. परंतु यहाँ से उठकर बाहर जाने से फिर भूल जाते. మళ్ళీ ఇక్కడ నుండి బయటికి వెళ్ళినట్లయితే మళ్ళీ మర్చిపోతారు. साहब के सन्मुख रहते हैं, సాహబ్కి ఎదురుగా ఉంటారు సన్ముఖంగా. तो भी कोई ऐसे हैं जिनको नशा ही नहीं चढ़ता. అయినా కూడా కొంతమంది ఎటువంటి వారు ఉన్నారు అంటే వారికి నశ అనేది ఎక్కదు, अवस्था बनती ही नहीं. అవస్థ తయారవ్వదు. पाप कर्मों का बोझा इतना चढ़ाई कर रखते हैं పాపకర్మల యొక్క భోజాన్ని ఎంత ఎక్కి పెట్టించుకుంటారంటే कि बाप के सामने आने पर उनको बाप ही नहीं दिखाई देता. తండ్రికి ఎదురుగా వచ్చినా కూడా వారికి తండ్రి కనిపించరు. यहाँ तो आते ही हो इसलिए ఇక్కడికి ఎందుకు कि వస్తారంటే साहब के सन्मुख जावे, ఏమనంటే సాహబుకి సన్ముఖంగా వెళ్ళాలి అని, जाकर के महावाक्य सुने. వెళ్ళి మహావాక్యాలని వినాలి అని. साहब कैसे बैठ करके बच्चों को समझाते हैं సాహబు ఎలా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు, वो देख करके खुशी का पारा चढ़ जाना चाहिए. అది చూసి పిల్లలకి ఖుషి యొక్క పాదరసం ఎక్కిపోవాలి. बाहर में जाते हैं బయట ప్రపంచంలోకి వెళ్తారు. तो मित्र संबंधी आदि का संग ऐसा लगता है అప్పుడు మిత్ర సంబంధీయుల యొక్క
సాంగత్యం ఎలా అంటుకుంటుందంటే जैसे कि असुरों के संग में चले जाते हैं। ఎలా అంటే అసురుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళిపోయినట్లు. तो समझना चाहिए అయితే అనుకోవాలి, तुम साहबजादों के अंदर कितनी फजीलत होनी चाहिए। సాహబజాదీయులైన మీలోని ఎంత గొప్పతనం అనేది ఉండాలి, कितनी दिल में सफाई होनी चाहिए। ఎంత హృదయంలోని శుభ్రత నీట్నెస్ అనేది ఉండాలి. अगर साफ दिल होकर के नहीं रहेंगे ఒకవేళ నీట్నెస్ గా శుభ్రంగా ఉండకపోయినట్లయితే तो मुफ्त में सजा खावेंगे, అప్పుడు చవకగా శిక్షల్ని తింటారు. और जितनी जास्ती सजा खावेंगे మరియు ఎంత ఎక్కువ శిక్షల్ని తింటారో उतना पदभ्रष्ट हो जाएगा। అంత పదవి భ్రష్టమైపోతుంది. बाप अंदर में देख बड़ा हर्षित होते हैं, తండ్రి లోపల చూసి చాలా హర్షితమవుతారు. ये साहबजादे बच्चे आए हैं। ఈ సాహబజాదే పిల్లలు వచ్చారు. राम सीता तो सेकंड ग्रेड में है, రామసీతలైతే సెకండ్ గ్రేడ్ లో అయ్యారు. तुमको उनके राज्य में थोड़े ही जाना चाहिए మీకు వారి రాజ్యంలోకి వెళ్ళాలా ఏంటి? है? त्रेता में नहीं जाना चाहिए, త్రేతాలోకి వెళ్ళకూడదా? जाना चाहिए या नहीं? వెళ్ళాలా లేక లేదా? नहीं जाना चाहिए। వెళ్ళకూడదా? लेकिन सतयुग में जितने भी शाहजादे शाहजादियां बनेंगे కానీ సత్యుగంలో ఎంతమంది అయితే రాజకుమారీయులుగా తయారవుతారో या प्रजा बनेंगे లేక ప్రజలుగా తయారవుతారో वो त्रेता में जावेंगे या नहीं जावेंगे? వారు త్రేతాలోకి వెళ్తారా లేక వెళ్ళరా? है? जावेंगे, వెళ్తారు. लेकिन लक्ष्य दिया है కానీ లక్ష్యాన్ని ఇవ్వడం జరిగింది. कि जो सतयुग में जावेंगे ఎవరైతే సత్యుగంలోని వెళ్తారో वो ऑटोमेटिक नीचे गिरेंगे, उसके వారు ఆటోమేటిక్ గా కిందకి పడతారు. लिए कोई पुरुषार्थ करने की दरकार దానికోసం ఏమి వేరుగా పురుషార్థం చేయవలసిన అవసరం అనేది नहीं है। तो ఉండదు. पुरुषार्थ क्या లేదు, करना है? పురుషార్థం ఏం చెయ్యాలి? पुरुषार्थ करना है सतयुग में जाकर के हम ऊंच पद पावे, పురుషార్థం చెయ్యాలి సత్యుగంలోకి వెళ్లి మనం ఉన్నత పదవిని పొందేందుకు. क्योंकि सतयुग में सूर्यवंशी होते हैं ఎందుకంటే సత్యయుగంలోని సూర్యవంశీయులు और ఉంటారు त्रेता में మరియు త్రేతాయుగంలోని చంద్రవంశీయులు ఉంటారు. अभी तुम शिव की संतान हो ఇప్పుడు మీరు శివుడి యొక్క సంతానం అయ్యారు और सतयुग में तुम दैवी संतान बनेंगे। మరియు సత్యుగంలోని మీరు దైవీ సంతానంగా అవుతారు. तो ग्रेड ऊंचा होगा అయితే గ్రేడ్ ఉన్నతంగా ఉంటుందా या नीचा हो जाएगा? లేక నీచంగా అయిపోతుందా? है सतयुग में दैवी संतान देवताओं की संतान होंगे సత్యుగంలోని దైవీ సంతానం దేవతల యొక్క సంతానమై ఉంటారు. और अभी तुम शिव की संतान बनते हो। మరియు ఇప్పుడు మీరు శివుడి యొక్క సంతానంగా తయారవుతారు. तो कौन सा ग्रेड ऊंचा है? అయితే ఏ గ్రేడు ఉన్నతంగా అయ్యింది? शिव की संतान है ब्राह्मण శివుడి యొక్క సంతానం అయ్యారు బ్రాహ్మణులు. और ब्राह्मण होते हैं चोटी के, మరియు బ్రాహ్మణులు పిలక కలిగిన వారై ఉంటారు, పిలక బ్రాహ్మణులై ఉంటారు. तो ऊंची से ऊंची स्टेज तुम्हारी अभी है। అయితే ఉన్నతమైన స్టేజ్ ఇప్పుడు మీద అయ్యింది. तुम सूर्यवंशी शाहजादे बनते हो, మీరు సూర్యవంశీ రాజకుమారులుగా అవుతారు. डायरेक्ट ज्ञान सूर्य డైరెక్ట్ జ్ఞాన సూర్యుడు तुम्हारे ऊपर सरपरस्त है। మీ పైన సర్పరస్తు ముఖ్యుడయ్యారు, మెయిన్ అయ్యారు. अभी तुम नंबरवार महारथी हो, ఇప్పుడు మీరు నెంబర్ వారు మహారథీలయ్యారు. घोड़े सवार प्यादे भी हैं, గుర్రపు స్వారీ వారు మరియు కాలినడక వారు కూడా ఉన్నారు, సోల్జర్స్ కూడా ఉన్నారు, సైనికులు. महारथियों को जरूर ऐसी अवस्था होनी चाहिए। మహారథీయుల యొక్క అవస్థ అనేది తప్పకుండా ఆ విధంగా ఉండాలి. जैसे कि बाप समझाते हैं, ఏ విధంగాను అంటే తండ్రి అర్థం చేయిస్తారు. शाहजादों को कितनी खुशी होनी चाहिए రాజకుమారులకి ఎంత ఖుషి అనేది ఉండాలి कि बाप द्वारा हम भविष्य के लिए कितना ऊंच पद पाते हैं। తండ్రి ద్వారా భవిష్యత్తు కోసం మనం ఎంత ఉన్నత పదవిని పొందుతున్నాం. अभी तुम शिव की संतान, फिर दैवी संतान, ఇప్పుడు మీరు శివుడి యొక్క సంతానం, మళ్ళీ తర్వాత దైవీ సంతానం.
तो यहाँ की रॉयल्टी అయితే ఇక్కడి యొక్క రాయల్టీ तुम्हारी फिर वहाँ भी चलती रहेगी। మరియు మీది అక్కడ కూడా నడుస్తూ ఉంటుంది। वहाँ तुम ऊँचते ऊँच पैराडाइज के मालिक बनते हो, అక్కడ మీరు ఉన్నతమైన పారడైజ్ యొక్క యజమానులుగా అవుతారు। बाप ही आकर के पत्थर बुद्धि से तुमको पारस बुद्धि बनाते। తండ్రి వచ్చి పత్తర్ బుద్ధియుల నుండి పారస బుద్ధియులుగా మిమ్మల్ని తయారు చేస్తారు। तुम बच्चे बाप से प्रतिज्ञा करते हो, పిల్లలైన మీరు తండ్రికి ప్రతిజ్ఞ చేస్తారు, बाबा బాబా हम जरूर स्वर्ग के शाहजादे शाहजादियां बनेंगे। మనం తప్పకుండా స్వర్గం యొక్క సహజాదీయులుగా అవుతాము। बाबा हम जरूर स्वर्ग के शाहजादे शाहजादियां बनेंगे। బాబా మేము తప్పకుండా స్వర్గానికి రాజకుమారులుగా అవుతాము। हम सेकंड थर्ड क्लास के नहीं बनेंगे। మనం సెకండ్ థర్డ్ క్లాస్ గా అవ్వము। त्रेता को भी सेकंड क्लास कहेंगे, త్రేతాని కూడా సెకండ్ క్లాస్ అనడం జరుగుతుంది। परंतु बाबा तुम्हारी चलन देखते हैं तो वंडर लगता है। కానీ బాబా మీ యొక్క చలనం చూసినట్లయితే వండర్ అనిపిస్తుంది। तब सोचते हैं कि अहो माया तुम कितनी जबरदस्त हो। అప్పుడు ఆలోచిస్తారు, అహో మాయా నువ్వెంత జబర్దస్తు అని। अच्छे अच्छे फर्स्ट क्लास बच्चों को तुम नाक से पकड़ लेती हो। మంచి మంచి ఫస్ట్ క్లాస్ వారిని నీవు ముక్కుతో పట్టేసుకుంటావు। जैसी जैसी अवस्था है ऐसी ऐसी उनको माया लग जाती है। ఎలాంటి అవస్థ ఉంటుందో మాయ వాళ్ళ వెనకాతల అలాగే పడిపోతుంది। रुस्तम से माया भी रुस्तम होकर के लड़ती है। ఎవరైతే రుస్తం ఉంటారో వారితోని మాయ కూడా అంతే రుస్తమయ్యి పొట్లాడుతుంది। बच्चे आते हैं, పిల్లలు వస్తారు, समझते हैं हम साहब के सन्मुख जावे, అనుకుంటారు మేము సాహబుకి సన్ముఖంగా వెళ్ళాలి అని। तो भविष्य नई दुनिया के शाहजादे बनेंगे। అప్పుడు భవిష్యత్తు కొత్త ప్రపంచానికి ఈ రాజకుమారులుగా అవుతాము। तुम पढ़ते ही हो नई दुनिया के लिए, మీరు కొత్త ప్రపంచం కోసమే और చదువుతారు। ऐसा ही कोई पाठशाला नहीं है మరియు అటువంటి పాఠశాల మరొకటిదేమీ లేదు। जहाँ तुम ऐसी पढ़ाई पढ़ते हो। అక్కడ మీరు ఇటువంటి చదువుని చదువుతారేమో। तुम अमरपुरी शिवालय के लिए पढ़ते हो। మీరు అమరపురి శివాలయం కోసం చదువుతారు। अभी तुम पुरुषोत्तम संगम युग पर हो। ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో నుండి ఉన్నారు। ये युग ఈ యుగం कल्याणकारी युग है। కళ్యాణకారి యుగం అయ్యింది। तुम बच्चे भी कल्याणकारी पार्ट बजाने वाले हो। పిల్లలైన మీరు కూడా కళ్యాణకారి పాటని అభినయించేవారయ్యారు। कई बच्चे अपना कल्याण करने के बदले చాలా మంది పిల్లలు తమ యొక్క కళ్యాణాన్ని చేసుకోవడానికి బదులుగా अकल्याण करके नीचे गिर पड़ते हैं। అకళ్యాణం చేసుకుని కిందకి దిగజారుతారు। परंतु एक बाप फिर भी उनको अपना शाहजादा कहलाते हैं। కానీ ఒక్క తండ్రి ఇప్పుడు కూడా మిమ్మల్ని సహజాదీయులుగా అనడం జరుగుతుంది। करने के बदले अकल्याण करके नीचे गिर पड़ते हैं। కళ్యాణం చేయడానికి బదులుగా అకళ్యాణం చేసి కిందకి పడతారు। परंतु एक बाप फिर भी उनको अपना शाहजादा कहलाते हैं। కానీ ఒక్క తండ్రి తన యొక్క రాజకుమారులుగా అనబడతారు, అనిపించుకుంటారు, बार बार बुलाते हैं। మాటి మాటికి పిలుస్తారు। कहते हैं बच्चे అంటారు పిల్లలు स्वर्ग में तो तुम जरूर आवेंगे, స్వర్గంలోకైతే మీరు తప్పకుండా వస్తారు। क्योंकि एक बार भी बाप के सन्मुख आए ఎందుకంటే ఒక్కసారి తండ్రి దగ్గరికి సన్ముఖంగా వచ్చినా కూడా तो स्वर्ग में जरूर आवेंगे। అప్పుడు స్వర్గంలోకి తప్పకుండా వస్తారు। एक दिन आया, ఒక రోజు వచ్చారు, कुछ समझा, కొంచెం అర్థం చేసుకున్నారు, आकर के दिल से एक बार बाबा कहा, వచ్చి మనసుతోని ఒక్కసారి బాబా అని అన్నారు। तो भी वो स्वर्ग में आ जाएंगे। అయినా కూడా వారు స్వర్గంలోకి వచ్చేస్తారు। हर एक अपने दिल से पूछे, ప్రతి ఒక్కరూ తమ మనసును అడగండి, हम कहाँ तक अपनी दिल साफ करके बाप के साथ बैठे हैं? మనం మన మనసుని ఎంత శుభ్రం చేసుకొని తండ్రికి సన్ముఖంగా కూర్చుని ఉన్నాము? नहीं तो अपने ऊपर तरस खाना चाहिए। లేకుంటే మన మీద మనకి దయ రావాలి, జాలి వేయాలి।
बाबा तो फिर भी बच्चों के लिए रहमदिल है। తండ్రి అయితే పిల్లల కోసం, బాబా అయితే పిల్లల కోసం ఇంకా దయాహృదయుడై ఉన్నారు. जब बच्चे भी अपन पर रहम करें तब ना। మరి పిల్లలు కూడా ఎప్పుడైతే తమ మీద జాలి చూపించుకుంటారో అప్పుడే అయ్యింది కదా. बाप तो श्रीमत देंगे, తండ్రి అయితే శ్రీమతాన్ని ఇస్తారు. कहेंगे तुम ये भूलें बार बार क्यों करते हो। అంటారు, మాటి మాటికి ఈ పొరపాట్లని మీరెందుకు చేస్తారు. घर में रहते हुए भी तुम समझ सकते हो। ఇంట్లో ఉంటూ కూడా మీరు అనుకోవచ్చు, साहब के बच्चे होंगे సాహబ్ యొక్క పిల్లలు అయి ఉన్నట్లయితే तो विकारी काम नहीं कर सकते हो। అప్పుడు వికారీ కర్మల్ని, వికారీ పనుల్ని చెయ్యరు. बाप कर्म अकर्म विकर्म पर कितना समझाते हैं। తండ్రి కర్మ అకర్మ వికర్మల మీద ఎంత అర్థం చేయిస్తారు. तुम भी पुरुषोत्तम संगम युग पर हो। మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలోని ఉన్నారు. कलयुगी मनुष्य जो कर्म करते हैं కలియుగి మనుషులు ఏవైతే కర్మల్ని చేస్తారో वो तो सभी पाप कर्म करते हैं। వారైతే అన్ని పాప కర్మల్ని చేస్తారు. क्यों? ఎందుకని? पुण्य कर्म नहीं करते। పుణ్యకర్మల్ని చెయ్యరా? क्योंकि ఎందుకంటే उनको कर्म की गति का पता ही नहीं है। వారికి కర్మల యొక్క గతి గురించి తెలియదు. कर्म क्या होता है కర్మ ఏమవుతుంది और विपरीत कर्म क्या होता है। మరియు విపరీత కర్మ ఏమవుతుంది. पाप क्या होता है, पुण्य क्या होता है। పాపం ఏమవుతుంది మరియు పుణ్యం ఏమవుతుంది. दुनिया ये बात जानती ही नहीं। ప్రపంచానికి ఈ విషయం తెలియదు. बाप आकर के बतलाते हैं తండ్రి వచ్చి చెబుతారు, कि मैं जो रास्ता बताता हूँ నేనేదైతే మార్గాన్ని చెబుతానో उस रास्ते पर चलने वाले ఆ మార్గంలో నడిచేటటువంటి వారు पुण्य आत्मा बनते हैं। పుణ్యాత్మలుగా తయారవుతారు. और मैं जो रास्ता बताता हूँ उसके మరియు నేను विपरीत चलने वाले ఏదైతే మార్గాన్ని చెబుతానో దానికి విపరీతంగా నడిచేటటువంటి వారు పాపాత్మలుగా తయారవుతారు. भ्रष्टाचारी बन पड़ते हैं। భ్రష్టాచారీలుగా తయారైపోతారు. भ्रष्टाचारी मनुष्य భ్రష్టాచారి మనుష్యులు कैसे कर्म करेंगे। ఎటువంటి కర్మని చేస్తారు? भ्रष्टाचारी मनुष्य भ्रष्ट आचरण करने वाले कर्म ही करेंगे। భ్రష్టాచారి మనుష్యులు భ్రష్ట ఆచరణ చేసేటటువంటి కర్మనే చేస్తారు. श्रेष्ठाचारी देवताएं శ్రేష్టాచారి దేవతలు श्रेष्ठ कर्म ही करते हैं। శ్రేష్ట కర్మనే చేస్తారు. परंतु కానీ श्रेष्ठ कर्म तुम अभी संगम युग पर करते हो। శ్రేష్ట కర్మని ఇప్పుడు మీరు సంగమ యుగంలోని చేస్తారు. सतयुग में जब तुम देवता बनेंगे సత్యుగంలో మీరు ఎప్పుడైతే దేవతగా తయారవుతారో तो चाहे श्रेष्ठ कर्म करेंगे అప్పుడు శ్రేష్ట కర్మని చేసినా तो भी उन कर्मों का कोई प्रभाव नहीं होगा। అయినా కూడా ఆ కర్మల యొక్క ప్రభావం అనేది ఏమీ అవ్వదు. కర్మ अकर्म हो जाएगा। అకర్మ అయిపోతుంది. एक तो तुम विकारी बनते हो, ఒకటి మీరు వికారీగా తయారవుతారు. दूसरे फिर मेरी ग्लानि करते हो, మళ్ళీ రెండోది మీరు నా గ్లానిని చేస్తారు. तो ये डबल पाप का बोझा चढ़ जाता है। అప్పుడు ఇది డబల్ పాపం యొక్క బరువు ఎక్కిపోతుంది. विकारी कर्म करने वाले की बुद्धि వికారీ కర్మలు చేసేటటువంటి వారి యొక్క బుద్ధి विकृत हो जाती है। వికృతమైపోతుంది. और जब बुद्धि विकारी बन जाती है మరియు బుద్ధి ఎప్పుడైతే వికృతంగా అయిపోతుందో, तो वाचा भी विकारी बन जाती है। వికారీగా అయిపోతుందో అప్పుడు వాచ కూడా వికారీగా అయిపోతుంది. कर्म इंद्रियां तो विकारी कर्म करती ही है, కర్మేంద్రియాలు అయితే వికారీ కర్మల్ని చేయడమే అయితే జరుగుతుంది. परंतु वाचा विकारी होने से కానీ వాచ వికారీగా అయినట్లయితే निकल लग पड़ते हैं। అప్పుడు తండ్రి యొక్క గ్లానిని చేయడం మొదలు పెడతారు. तो कितना अपकार करते आए हो। అయితే ड्रामा ఎంత అపకారం అనేది చేస్తూ వచ్చారు డ్రామా అనుసారంగా. और कितनी कच्ची कच्ची गाली बाप को तुमने दी है। మరియు ఎంత పచ్చి గ్లాని అనేది తండ్రిని మీరు చేశారు. देवताओं को भी गालियां देते हो। దేవతలకి కూడా గ్లాని అనేది తిట్టడం జరుగుతుంది. इसके लिए कहा जाता है यदा यदा हि धर्मस्य। దీనికోసమే అనడం జరుగుతుంది యదా యదా హి ధర్మస్య. जब जब धर्म की ग्लानि हुई है ఎప్పుడెప్పుడు ధర్మం యొక్క గ్లాని జరిగిందో
तब तब मैं आता हूँ। అప్పుడప్పుడు నేను వస్తాను. और धर्म की ग्लानि होती ही है कलयुग के अंदर, మరియు ధర్మం యొక్క గ్లాని కలియుగం యొక్క అంతంలోనే అవుతుంది. कि तुम बाप को पहचान करके बाप को भूल जाते हो, ఎప్పుడైతే మీరు తండ్రిని గుర్తించి మళ్ళీ మర్చిపోతారో, औरों की बातें सुनने लग पड़ते हो, వేరే వేరే వారి యొక్క మాటలను వినడం మొదలు పెడతారో, बाप की बातों पर ध्यान नहीं देते, తండ్రి యొక్క మాటల మీద ధ్యాస పెట్టరు. तो ऐसे विकर्म हो पड़ते हैं। అయితే అప్పుడు అటువంటి వికర్మలు అవ్వడం జరుగుతుంది. बाप का बन करके फिर विकर्म करेंगे తండ్రి వారిగా అయ్యి మళ్ళీ వికర్మలని చేసినట్లయితే तो तुम्हारा 100 गुना दंड बढ़ता जाएगा। అప్పుడు మీది 100 రెట్లు దండన అనేది పడుతూ ఉంటుంది. फिर उन्नति नहीं हो सकेगी అప్పుడు ఉన్నతి అనేది అవ్వలేదు. और बुद्धि ऐसी पतित बन जाएगी మరియు బుద్ధి ఎటువంటి పతితంగా అయిపోతుందంటే जो तुम याद भी एक्यूरेट नहीं कर सकेंगे। అప్పుడు మీరు యాదని కూడా యాక్యురేట్ గా చెయ్యలేరు. माया याद करने नहीं देती है, మాయ యాదని చెయ్యనివ్వదు. माया खुद समझती है మాయ స్వయం అనుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. ये पुण्य करने के लायक नहीं है। వీరు పుణ్యం చేయడానికి అర్హులు కాదు. क्रिमिनल ख्यालात देख करके క్రిమినల్ ఆలోచనల్ని చూసి माया भी अटैक करती है। మాయ కూడా అటాక్ చేస్తుంది. बच्चों ने देखा होगा పిల్లలు చూసి ఉండొచ్చు, जिनको बहुत टेंशन रहता है, ఎవరికైతే ఎక్కువ టెన్షన్ ఉంటుందో उन टेंशन करने वालों में ही भूत प्रेत प्रवेश कर जाते हैं। ఆ టెన్షన్ ని చేసేటటువంటి వారిలోనే భూత ప్రేతాలు ప్రవేశిస్తాయి. ये भूत प्रेतानी आत्माएं भी ఈ భూత ప్రేతాని ఆత్మలు కూడా माया का रूप है। మాయ యొక్క రూపం అయ్యింది. 3 अगस्त 68 की वाणी का 3रा पेज। 3 ఆగస్టు 1968 యొక్క 3వ పేజీ. तो जो लायक नहीं है, ఎవరైతే అర్హులు కాదో, नालायक है, నాలాయక్ అయ్యారు, उनको कहेंगे అర్హత లేని వారయ్యారు, आसुरी रावण संप्रदाय। వారిని అనడం జరుగుతుంది ఆసురి రావణ సంప్రదాయాలు అని. ये तो कहते भी है राक्षस राज्य है, వీరైతే అనడం జరుగుతుంది ఏమనంటే రాక్షస రాజ్యం అని. बाकी ऐसे नहीं है మిగతా అలా ఏమీ కాదు. कि कोई असुरों और देवताओं की युद्ध हुई, ఏమనంటే అసురులది మరియు దేవతల యొక్క ఏదో యుద్ధం జరిగింది అని नहीं। కాదు. जो देवता बनने वाली आत्माएं हैं ఎవరైతే దేవతలుగా అయ్యేటటువంటి ఆత్మలు ఉంటారో, और जो द्वापर कलयुग में మరియు ఎవరైతే ద్వాపర కలియుగంలోని नाम से उतरकर పరంధామం నుండి దిగి बार बार असुर बनते हैं మాటి మాటికి అసురులుగా అవుతారో, और देवताओं को మరియు దేవతలకి अपने प्रभाव में ले लेते हैं, తమ యొక్క ప్రభావంలోకి తీసేసుకుంటారు, कन्वर्ट कर लेते हैं। కన్వర్ట్ చేసేస్తారు. ऐसे असुर అటువంటి అసురులు संगम युग में बाप के सन्मुख आकर के पार्ट जब बजाते हैं సంగమయుగంలోని తండ్రి ఎదురుగా వచ్చి ఎప్పుడైతే పాత్రని అభినయిస్తారో तब उनकी युद्ध चलती है। అప్పుడు వారి యొక్క యుద్ధం నడుస్తుంది. जो मायावी है ఎవరైతే మాయావీలు ఉంటారో वो माया की ओर लेते हैं, వారు మాయ వైపు తీసుకుంటారు, रावण का पक्ष लेते हैं, రావణుడి యొక్క పక్షాన్ని తీసుకుంటారు. और जो राम संप्रदाय के हैं మరియు ఎవరైతే రామ సంప్రదాయాలు ఉంటారో, देवता बनने वाले हैं దేవతలుగా అయ్యేటటువంటి వారు ఉన్నారో वो राम का पक्ष लेते हैं। వారు రాముడి యొక్క పక్షాన్ని తీసుకుంటారు. तो इस समय की युद्ध की बात है। అయితే ఈ సమయం యొక్క యుద్ధం యొక్క విషయం అయ్యింది. इस समय कोई तो वाइब्रेशन बनाते हैं, ఈ సమయంలోని కొంతమంది అయితే వైబ్రేషన్లు తయారు చేస్తారు, कोई वाइब्रेशन को बिगाड़ते हैं, కొంతమంది వైబ్రేషన్లు పాడు చేస్తారు, कोई व्यभिचारी वाइब्रेशन बनाते हैं, కొందరు వ్యభిచారి వైబ్రేషన్లు తయారు చేస్తారు, कोई अव्यभिचारी बनाते हैं, కొంతమంది అవ్యభిచారిగా తయారు చేస్తారు, कोई बाप के ऊपर निश्चय बिठाते हैं, కొంతమంది తండ్రి మీద నమ్మకాన్ని నిశ్చయాన్ని కల్పిస్తారు, और कोई बाप के ऊपर निश्चय उखाड़ देते हैं। కొంతమంది తండ్రి మీద నిశ్చయాన్ని పెకిలించేస్తారు, తొలగించేస్తారు. कोई थमाने वाले हैं, कोई भगाने वाले हैं। కొందరు వేరే వారిని
జ్ఞానంలోని తమాయిస్తారు, కొందరు పరిగెత్తింపజేస్తారు. माया है भगाने वाली మాయ పరిగెత్తించేదయ్యింది. और तुम बच्चे हो थमाने वाले. మరియు పిల్లలైన మీరయ్యారు అందరినీ తమాయించేవారు, ఉంచేటటువంటి వారు, అర్థం చేయించి తండ్రి దగ్గర పెట్టించేవారయ్యారు. तो ये आसुरों की మరియు ఈ అసురులది और देवताओं की युद्ध है. ఇది దేవతల యొక్క యుద్ధం అయ్యింది. देवताएं होते हैं नई दुनिया के దేవతలు కొత్త ప్రపంచం వారై और ఉంటారు, असुर कलयुग पुरानी दुनिया के. మరియు అసురులు కలియుగం పురాతన ప్రపంచం వారై ఉంటారు. क्या ఏంటి? असुरों का राज्य होता है कलयुगी पुरानी दुनिया में అసురుల యొక్క రాజ్యం ఉంటుంది కలియుగి పురాతన ప్రపంచంలోని, और देवात्माओं का राज्य होता है नई दुनिया में. మరియు దేవాత్మల యొక్క రాజ్యం అనేది కొత్త ప్రపంచంలోని ఉంటుంది. तो समझ सकते हो उनकी అయితే लड़ाई అర్థం कैसे होती చేయించుకోవచ్చు, है. అయితే అర్థం చేసుకోవచ్చు వారి యొక్క అర్హత ఎలా ఉంటుంది అనేది. उन्होंने तो भक्ति मार्ग में सतयुग त्रेता వారైతే భక్తి మార్గంలోని సత్యయుగం, త్రేత, श्रेष्ठ युगों में भी लड़ाई दिखाई दी है. శ్రేష్ఠ యుగంలోని కూడా యుద్ధాన్ని చూపించేశారు. द्वापर में महाभारत युद्ध दिखाई दिया है. ద్వాపరంలోని మహాభారత యుద్ధాన్ని చూపించేశారు. लेकिन वास्तव में కానీ నిజానికి ये लड़ाई कहाँ की यादगार है. ఈ యుద్ధం ఎక్కడి యొక్క స్మృతి చిహ్నమయ్యింది? अभी संगम युग में ఇప్పుడు సంగమ యుగంలోని देवात्म దేవాత్మలు और असुरों का पक्ष लेने वाली आत्माएं మరియు అసురుల యొక్క పక్షాన్ని తీసుకునేటటువంటి అసురి ఆత్మలు दोनों इकट्ठी होती. ఇద్దరూ కలిపి ఉన్నారు. तो देखो शास्त्रों में कितना किचड़ा भर दिया है. చూడండి శాస్త్రాలలోని ఎంత చెత్తని నింపేశారో. और सभी धर्मों के शास्त्र फिर भी ठीक है. వేరే వేరే వారి యొక్క ధర్మాల యొక్క శాస్త్రాలు ఇంకా పర్వాలేదు కొంచెం. ये तो मनुष्यों ने बैठ बनाए हैं. ఇదైతే మనుషులు కూర్చొని తయారు చేస్తారు. अभी बाप जो राजयोग सिखलाते हैं ఇప్పుడు తండ్రి ఏదైతే రాజయోగాన్ని నేర్పిస్తారో वो राजयोग की बातें तो प्रायः लोप हो जाती है. ఆ రాజయోగం యొక్క విషయాలైతే ప్రాయః లోపం అయిపోతాయి. इन भारतवासियों के ही झूठ शास्त्र झूठे हैं. ఈ భారతవాసీల యొక్క శాస్త్రాలే అసత్యమైనవయ్యాయి. तो अपन को हिंदू कह दिया है. తమని తాము హిందువు అనేసుకున్నారు. उनको पता ही नहीं है వారికి తెలియనే తెలియదు कि हमारा धर्म कब स्थापन हुआ ఏమనంటే మన ధర్మం ఎప్పుడు స్థాపన అయ్యింది అని, और किसने स्थापन किया. మరియు ఎవరు స్థాపన చేశారు. कभी कहते हैं राम ने, कभी कहते हैं कृष्ण ने, ఒకసారి అంటారు రాముడని, ఒకసారి అంటారు కృష్ణుడని, कभी क्या बोलते हैं, कभी क्या बोलते हैं. ఒకసారి ఏమంటారు, ఒకసారి ఏమంటారు. बाप बतलाते हैं తండ్రి చెబుతారు कि 5000 वर्ष की बात है. 5000 సంవత్సరాల యొక్క విషయం అయ్యింది. ड्रामानुसार फिर भी ऐसे भक्ति मार्ग के शास्त्र बनावेंगे. డ్రామానుసారంగా మళ్ళీ అటువంటి భక్తి మార్గం యొక్క శాస్త్రాలను తయారు చేస్తారు. जब शास्त्र बनावेंगे ఎప్పుడైతే శాస్త్రాలను తయారు చేస్తారో तो सत्य की रत्ती भी नहीं रहेगी. అప్పుడు సత్యం అనేది రత్తి మాత్రంగా కూడా ఉండదు. झूठ ही झूठ. అసత్యమే అసత్యం. ईश्वर बाप को तो उड़ा ही देते हैं. ఈశ్వరుడు తండ్రినైతే ఎగరవేసేస్తారు, ఎగరగొట్టేస్తారు. गीता का भगवान ही झूठा कर दिया. గీత యొక్క భగవంతుణ్ణి అసత్యం చేసేశారు. तो झूठ माना झूठ, सत्य అయితే की रत्ती नहीं. అసత్యం అనగా అసత్యం, సత్యం అనేది రత్తి మాత్రంగా కూడా ఉండదు. बाप जो सचखंड स्थापन करते हैं తండ్రి ఏదైతే సత్యఖండాన్ని స్థాపన చేస్తారో उसमें सत्य ही सत्य होता है. దానిలోని సత్యమే సత్యం ఉంటుంది. क्या सच्चा होता है. ఏం సత్యం అనేది ఉంటుంది. और रावण మరియు రావణుడు जो झूठ राज्य स्थापन करते हैं, झूठ खंड ఏదైతే बनाते हैं, అసత్య రాజ్యాన్ని స్థాపన చేస్తారో, అసత్య ఖండాన్ని స్థాపన చేస్తారో उसमें झूठ ही झूठ होता है. దానిలో అసత్యం అసత్యం ఉంటుంది. क्या झूठ होता है. ఏం అసత్యం ఉంటుంది. राम जो नई दुनिया स्थापन करते हैं రాముడు ఏదైతే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారో सबकी बुद्धि में होता है कि हम ज्योति बिंदु आत्मा हैं. ఏమనంటే అందరి బుద్ధిలోని ఉంటుంది మనం జ్యోతిర్బిందు ఆత్మ అని. ये है सच्ची बात. ఇదయ్యింది సత్యమైన విషయం. और रावण जो रावण राज्य स्थापन करते हैं మరియు రావణుడు ఏదైతే उसकी सबकी बुद्धि में बैठ जाता है कि हम देह हैं.
రావణుడు ఏదైతే రాజ్యాన్ని స్థాపన చేస్తారో అందరి బుద్ధిలోని కూర్చుండిపోతుంది ఏమని అంటే మనం దేహము అని. देवान में आते हैं, దేహ భానంలోకి వస్తారు. देह के जो बाप हैं, దేహం యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో धर्म पिताएं हैं, उनका ధర్మపితలు ఉంటారో वर्चस्व हो जाता है. వారి యొక్క వర్చస్వం అనేది అయిపోతుంది. फिर भी అయినా కూడా जो सब मनुष्य मात्र का बाप है, ఎవరైతే అందరి యొక్క మనుష్య మాతృల యొక్క తండ్రి ఉన్నారో, जिसमें शिव बाप आते हैं, ఎవరిలో అయితే శివుడు తండ్రి वो फिर भी వస్తారో लोप हो जाता है. వారు అయినా కూడా లోపమైపోతారు. तो झूठ ही झूठ. అయితే అసత్యమే అసత్యం. अभी तुम बने हुए ईश्वरीय संप्रदाय, ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంప్రదాయాలుగా అయ్యారు. ये बात कब भूलो नहीं. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. अच्छे अच्छे बच्चों को మంచి మంచి పిల్లలకి कभी भी भूलना नहीं चाहिए. మంచి మంచి పిల్లల్ని ఎప్పుడు కూడా ईश्वर మర్చిపోకూడదు. कौन है? ఏమనంటే ఈశ్వరుడు ఎవరయ్యారు. अर्जुन और भील का मिसाल भी है. అర్జునుడు మరియు ఎవరైతే భీల్ ఉంటారో అతని యొక్క ఉదాహరణ కూడా ఉంది. भील ఏకలవ్యుడు యొక్క ఉదాహరణ కూడా ఉంది. అర్జునుడు మరియు ఏకలవ్యుడు యొక్క ఉదాహరణ కూడా ఉంది. अर्जुन से भी तीखा हो गया. ఏకలవ్యుడు అర్జునుడి కంటే కూడా తీక్షణంగా వెళ్ళిపోయారు. बाहर में रहने वाले ने तीर पूरा चट कर लिया. బయట ఉండేటటువంటి వారు పూర్తిగా బయట ఉండేటటువంటి వారు బాణాలను అన్నిటినీ కూడా తీసేసుకున్నారు. यहाँ भी ऐसे होता है. ఇక్కడ కూడా అలాగే అవుతుంది. जो अंदर में रहने वाले हैं, ఎవరైతే లోపల ఉండేటటువంటి వారు ఉంటారో उनके लिए बाप कहते हैं अंदर में रहने वाले रह जावेंगे. వారి కోసం తండ్రి అనడం జరుగుతుంది. లోపల ఉండేటటువంటి వారు ఉండిపోతారు. और बाहर वाले మరియు బయట వారు ले जावेंगे. తీసుకువెళ్ళిపోతారు. बेसिक में भी ऐसे हुआ. బేసిక్ లో కూడా అలాగే అయ్యింది. बेसिक ज्ञान लिया, బేసిక్ జ్ఞానాన్ని తీసుకున్నారు. बेसिक ज्ञान लेने वालों में भी दो वर्ग थे. బేసిక్ జ్ఞానాన్ని తీసుకునే వారిలోని కూడా రెండు వర్గాలు ఉన్నాయి. రెండు వర్గాలు एक ఉండేవి. अंदर वाले ఒకరు లోపల వారు, जो सरेंडर बुद्धि होकर के रह रहे थे, ఎవరైతే సరెండర్ బుద్ధి అయి ఉండేవారు, समर्पित होकर के अंदर ही रहे पड़े थे. సమర్పితమయ్యి లోపలే ఉండేవారు. बाप के घर में रहे पड़े थे. प्रैक्टिकल जीवन में తండ్రి యొక్క ఇంట్లోని ప్రాక్టికల్ జీవనంలోని తండ్రి ఇంట్లో పడి ఉండేవారు. दूसरे वो थे రెండో వారు ఎవరు అంటే जो घरगृहस्थ के कीचड़ में रहते थे. ఎవరైతే గరగృహస్థమని మురికి కోపంలోని ఉండేవారు और बाप के घरों में మరియు తండ్రి యొక్క ఇంట్లోని यदा कदा या रोज क्लास करने के लिए आते थे. యథా కదా ఎంతో కొంత వీలైనంత వరకు క్లాస్ చేసేటటువంటి వారయ్యారు. तो बाहर वाले भी पढ़ने वाले थे. అయితే బయట ఉండేవారు కూడా చదువుకునేటటువంటి వారు ఉండేవారు. और अंदर रह करके भी पढ़ने वाले थे. మరియు లోపల ఉంటూ ఉండేవారు కూడా చదువుకునేటటువంటి వారు ఉండేవారు. उनके लिए भी ये वाक्य लागू हुआ. వారి కోసం కూడా ఈ వాక్యం అనేది వర్తించింది. अंदर वाले रह जावेंगे లోపల వాళ్ళు ఉండిపోతారు और बाहर वाले మరియు బయట వారు ले जावेंगे. తీసుకొని వెళ్ళిపోతారు. ఏం తీసుకొని వెళ్ళిపోతారు? మరి ఏం తీసుకొని వెళ్ళిపోయారు? 76 से 76 నుండి जो बाहर वाले थे, ఎవరైతే బయట వారు ఉండేవారో, घरगृहस्थ की कीचड़ में रह करके पढ़ाई पढ़ रहे थे, గరగృహస్థం యొక్క మురికి కోపంలో ఉంటూ కూడా పురుషార్థం ఎవరైతే చేసేటటువంటి వారు ఉండేవారు, वो क्या ले गए? వారు ఏం తీసుకు వెళ్ళిపోయారు? ईश्वरीय ज्ञान के तंतु को पूरा चट कर लिया. ఈశ్వరీయ జ్ఞానం యొక్క తంతుని పూర్తిగా తీసేసుకున్నారు. ईश्वर बाप को पहचान लिया. ఈశ్వరుడు తండ్రిని గుర్తించేశారు. और अंदर वाले మరియు లోపల ఉన్నవారు जो बाप था ఎవరైతే తండ్రి ఉండేవారో उसको भूल गए వారిని మరిచిపోయారు. और माँ को మరియు అమ్మని बुद्धि से पकड़ लिया. బుద్ధితో పట్టేసుకున్నారు. वास्तव में నిజానికి
माता का स्वरूप होता है అమ్మ యొక్క प्रकृति का స్వరూపం स्वरूप। అవుతుంది ప్రకృతి యొక్క స్వరూపం, 5 तत्वों का स्वरूप। పంచతత్వాల యొక్క స్వరూపం. और बाप होता है बीज। మరియు తండ్రి అవుతారు బీజం. अगर बाप को नहीं पहचाना तो कुछ भी नहीं पहचाना। ఒకవేళ తండ్రిని గుర్తించకపోయినట్లయితే ఇంకేమీ గుర్తించినట్లు అవుతుంది. अभी भी एडवांस में ऐसा ही होने वाला है। ఇప్పుడు కూడా అడ్వాన్స్ లోనే అలాగే అవ్వనున్నది. जो अंदर वाले हैं ఎవరైతే లోపల ఉండేటటువంటి వారు ఉన్నారో वो बहुत हैं ऐसे जो पढ़ाई पूरी अच्छी रीति नहीं पढ़ते। అటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారు చదువుని మంచి రీతిలో పూర్తిగా చదవరు, रह जावेंगे। ఉండిపోతారు. और बाहर वाले మరియు బయట వారు माने जो विजय माला है, అనగా ఎవరైతే విజయమాల వారు ఉన్నారో, चंद्रवंश से आने वाली है, చంద్రవంశం నుండి వచ్చేటటువంటి వారు ఉన్నారు, बाहर रहने वाली है, బయట ఉండేటటువంటి వారు ఉన్నారు, ज्ञान सूर्य से डायरेक्ट पढ़ाई पढ़ने वाले జ్ఞాన సూర్యుని ద్వారా డైరెక్ట్ గా చదువుకునేటటువంటి వారు नहीं है। కాదు. वो आत्माएं ले जावेंगी। ఆ ఆత్మలు తీసుకొని వెళ్ళిపోతారు. क्या ले जावेंगी? ఏం తీసుకొని వెళ్ళిపోతారు? है क्या ले जावेंगी? ఏం తీసుకొని వెళ్ళిపోతారు? अरे विजय माला के मन के అరే విజయమాల యొక్క మనులు लक्ष्मी पद पालेंगे। లక్ష్మి యొక్క పదవిని పొందేస్తారు. और रुद्रमाला के मन के మరియు రుద్రమాల యొక్క మనులు लक्ष्मी पद नहीं पाए सकेंगे। లక్ష్మి యొక్క పదవిని పొందలేరు. क्यों नहीं पाए सकेंगे? ఎందుకని పొందలేరు? क्योंकि ग्लानि करने के कारण अम्बा की भुजाएं बन पड़ेंगी। क्यों नहीं पाए सकेंगे? ఎందువలన పొందలేరు? क्योंकि ग्लानि करने के कारण ఎందుకంటే గ్లాని చేసిన కారణంగా जगदम्बा की भुजाएं बन पड़ेंगी। జగదంబ యొక్క భుజాలుగా అయిపోతారు. जगदम्बा महाकाली बनती है। జగదంబ మహాకాళిగా అవుతుంది. महाकाली की भुजाएं बनेंगे మహాకాళి యొక్క భుజాలుగా అయినట్లయితే तो लक्ष्मी कहे जाएंगे। అప్పుడు లక్ష్మి అనబడతారా? महागौरी के पाटधारी कहे जाएंगे మహాగౌరి యొక్క పాటదారి అని అనబడతారా? या महाकाली के पाटधारी कहे जाएंगे? లేక మహాకాళి యొక్క పాటదారి అని అనబడతారా? क्या कहे जाएंगे? అనబడడం జరుగుతుంది? है? महाकाली के पाटधारी कहे जाएंगे। మహాకాళి యొక్క పాటదారీలు అని అనబడడం జరుగుతుంది. अभी भी बाप समझाते हैं ఇప్పుడు కూడా తండ్రి అర్థం చేయిస్తారు. कि जो समर्पित होकर चल रहे हैं ఎవరైతే సమర్పితమై నడుస్తున్నారో उनको 16 घंटे ईश्वरीय सेवा में लगे रहना चाहिए। వారికి 16 గంటలు ఈశ్వరీయ సేవలోని నిమగ్నమై ఉండాలి. और जो समर्पित होकर नहीं चल रहे हैं మరియు ఎవరైతే సమర్పితమై నడవడం లేదో वो सिर्फ 8 घंटे ईश्वरीय सेवा करें వారు 8 గంటలు కేవలం ఈశ్వరీయ సేవని చెయ్యాలి. तो भी बैलेंस बराबर हो जाए। అయినా కూడా బ్యాలెన్స్ అనేది ఇద్దరిది సమానం అయిపోతుంది. तो बोला అయితే అన్నారు बाहर में रहने वालों ने पूरा तीर चट्ट कर लिया। బయట ఉండేటటువంటి వారు బాణాలన్నిటినీ కూడా తీసేసుకున్నారు. बाप कहते हैं తండ్రి అంటారు घर में रहने वाले इतना उठा नहीं सकते हैं ఇంట్లో ఉండేటటువంటి వారు అంత ఎత్తలేరు जितना बाहर वाले ले जाएंगे। ఎంతైతే బయట వారు తీసుకొని వెళ్ళిపోతారు. अब बाहर वाले किसको कहा? ఇప్పుడు బయట వారు అని ఎవరిని అనడం జరిగింది? जो उठा ले जाएंगे। ఎవరైతే తీసుకొని వెళ్ళిపోతారో बाहर वाले वो चंद्रवंशी బయట వారు ఏ చంద్రవంశీయులు అంటే जो चंद्रमा की रहबरी में पले हैं। వారు చంద్రమా యొక్క రెహబరి పాలనలోని ఫలించబడ్డారు. पवित्रता का वातावरण जिन्होंने धारण किया है పవిత్రత యొక్క వాతావరణాన్ని ఎవరైతే ధారణ చేశారో उनकी तरफ इशारा है। వారి వైపు సంకేతం అయ్యింది. ऐसे नहीं అలా ఏమీ కాదు कि सभी बाहर वाले ले जाएंगे। బయట ఉన్న వారు అందరూ కూడా తీసుకొని వెళ్ళిపోతారు. नहीं, ऐसे कादू। ही अंदर वालों का भी हिसाब है। అలాగే లోపల ఉండేటటువంటి వారి యొక్క లెక్క కూడా అయ్యింది. सभी अंदर वाले एक जैसे नहीं होते हैं। లోపల ఉండే వారు అందరూ కూడా ఒకవలే ఉండరు.
कोई अच्छे पुरुषार्थी भी हैं కొంతమంది మంచి పురుషార్థులు కూడా ఉన్నారు, మరియు కొంతమంది नीच कोटि के पुरुषार्थी भी। నీచ కోటి యొక్క పురుషార్థులు కూడా ఉన్నారు। संसार को दिखाने के लिए कागज पर लिख कर देते हैं ప్రపంచానికి చూపించడం కోసం కాగితం మీద సంతకం చేసిస్తారు कि हम समर्पित हैं। ఏమనంటే మేము సమర్పితం అని। सम माने संपूर्ण, సమ్ అనగా సంపూర్ణం, अर्पित माने अर्पण में जीवन है। అర్పితం అనగా అర్పణమై జీవనం అయ్యింది అని। परंतु కానీ दिल एक दूसरे में फंसाए देते हैं। హృదయాన్ని ఒకరిలో మరొకరు ఇరికించేసుకుంటూ ఉంటారు। एक दूसरे की बात मानने लग पड़ते हैं। ఒకరు మరొకరి యొక్క మాటను వినడం మొదలు పెడతారు। बाप की बातों को लात मार देते हैं। తండ్రి యొక్క మాటల్ని విషయాలని కాళ్ళు తన్నేస్తారు। तो बोला అయితే అన్నారు, अंदर वाले रह जाएंगे, లోపల వాళ్ళు ఉండిపోతారు మరియు బయట వారు తీసుకొని వెళ్ళిపోతారు। माया बुद्धि को మాయ బుద్ధిని एकदम चट कर देती है। పూర్తిగా నష్టం చేసేస్తుంది। अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, कि मैं आया हुआ हूँ। నేను వచ్చి ఉన్నాను। ऐसे नहीं कि आकर के चला गया। అలా ఏమీ కాదు, వచ్చి వెళ్ళిపోయాను। ब्रह्मा के तन में आया, मुरली चला के चला गया। బ్రహ్మ తనువులో వచ్చాను, మురళిని వినిపించి వెళ్ళిపోయాను। नहीं, కాదు, शिव बाबा आया है శివబాబా వచ్చి ఉన్నారు। तब तो जयंती यादगार मनाते हैं। అప్పుడే కదా జయంతి స్మృతి చిహ్నాన్ని జరుపుకోవటం జరుగుతుంది। बाप कहते हैं తండ్రి అంటారు, मेरा जन्म अलौकिक है। నా జన్మ అలౌకికం అయ్యింది। इस लोक में जैसा जन्म माना जाता है, ఈ లోకంలో ఏ విధంగా అయితే జన్మని జరుపుకోవటం జరుగుతుందో वैसा मेरा जन्म नहीं है। అటువంటిది నా జన్మ కాదు। मना అనగా लोक में तो बच्चा पहले गर्भ में रहता है, లోకంలోనైతే పిల్లవాడు మొదట గర్భంలోని ఉంటాడు, गुप्त होता है, గుప్తంగా ఉంటాడు, फिर बाहर में प्रत्यक्ष होता है। మళ్ళీ తర్వాత బయట ప్రత్యక్షం అవుతాడు। वो तो हद की बात हो गई। అదైతే హద్దు యొక్క విషయం उसको అయిపోయింది। जन्मदिन मनाना कहते हैं। దానిని జన్మదినాన్ని జరుపుకోవటం అని అనడం జరుగుతుంది। लेकिन ये है बेहद का जन्म। కానీ ఇది అయ్యింది బేహద్దు జన్మ। कैसे? ఎలా बाप पहले गुप्त होकर के पार्ट बजाते हैं। ఎలా అంటే మొదట తండ్రి గుప్తంగా ఉండి పాత్రని అభినయిస్తారు। ऐसा गुप्त पार्ट बजाते हैं ఎటువంటి గుప్త పాత్రని అభినయిస్తారంటే कि कोई को भी पता नहीं चलता, पक्का निश्चय नहीं होता ఎవ్వరికీ తెలియదు, పూర్తిగా నమ్మకం నిశ్చయం అనేది ఏర్పడదు। कि बाप आया हुआ है। ఏమనంటే తండ్రి వచ్చి ఉన్నారు అని। आज निश्चय करते हैं, ఈ రోజు నిశ్చయాన్ని చేసుకుంటారు, कल निश्चय उखड़ जाता है। రేపు నిశ్చయం అనేది తొలగిపోతుంది। तो निश्चय बुद्धि అయితే నిశ్చయ బుద్ధి जीने वाला कहे జీవించేవారు అని అనడం జరుగుతుందా, या घड़ी घड़ी मरने वाला कहे? లేక గడియ మరణించేవారు అని అనడం జరుగుతుందా? क्या कहे? ఏమనడం జరుగుతుంది? घड़ी घड़ी जीते हैं, घड़ी घड़ी मरते हैं। గడియ మరణిస్తారు, గడియ జీవిస్తారు। तो मृत्यु लोक में है అప్పుడు మృత్యులోకంలో ఉన్నారా या अमरलोक में है? లేక అమరలోకంలో ఉన్నారా? है मृत्यु लोक में है। మృత్యులోకంలోని ఉన్నారు। ऐसा भी टाइम आता है మళ్ళీ అటువంటి సమయం కూడా వస్తుంది कि एक एक बच्चा ఏమనంటే ఒక్కొక్క పిల్లవాడు अमरनाथ का अमर बच्चा कहा जाता है। అమర్నాథ్ తండ్రి యొక్క అమర్నాథుడుగా అనబడతాడు। निश्चय बुद्धि बन जाते हैं पक्के। నిశ్చయ బుద్ధిలుగా అయిపోతారు పక్కాగా। दुनिया हिलाना चाहे तो भी हिलते नहीं। ప్రపంచం కదపాలన్నా కూడా కదలరు। ऐसे अमरनाथ के जो बच्चे बनते हैं అటువంటి అమర్నాథ్ తండ్రి యొక్క పిల్లలుగా ఎవరైతే అవుతారో वो फिर कहते हैं వారు మళ్ళీ అంటారు, निश्चय बुद्धि నిశ్చయ బుద్ధి विजयते। విజయతే, विजयी बन जाते हैं। విజయులుగా అయిపోతారు। नई दुनिया का जो सुख है కొత్త ప్రపంచం యొక్క సుఖం ఏదైతే ఉంటుందో అది ప్రాప్తించుకుంటారు। तो मेरा जन्म अलौकिक है, तो అయితే నా జన్మ అలౌకికం అయ్యింది, बच्चों का जन्म भी అప్పుడు పిల్లల యొక్క జన్మ కూడా अलौकिक है। అలౌకికం అయ్యింది। बच्चे भी संसार में प्रत्यक्ष हो जाते हैं। పిల్లలు కూడా ప్రపంచంలోని 84 ప్రత్యక్షం जन्मों అయిపోతారు। में जो श्रेष्ठ से श्रेष्ठ जन्म है, जो शास्त्रों में
84 జన్మల్లోని ఏదైతే శ్రేష్టాతి శ్రేష్టమైన జన్మ ఉందో దానిని శాస్త్రాలలో बहुत प्रसिद्ध है। చాలా ప్రసిద్ధి చెందినది. वो हर बच्चे का वो जन्म ఆ జన్మ ప్రతి పిల్లవాడి యొక్క ఆ జన్మ प्रत्यक्ष हो जाता है। ప్రత్యక్షమైపోతుంది. हर बच्चा पहचानता है ప్రతి పిల్లవాడు గుర్తిస్తాడు कि मेरा ये पार्ट है। ఏమనంటే నా పాత్ర ఇది అని. दूसरी आत्माएं भी पहचानती हैं వేరే ఆత్మలు కూడా గుర్తించేస్తాయి इसका ये पार्ट है। వీరిది ఈ పాత్ర అని. इसको कहेंगे अलौकिक जन्म। వారి దానిని అనడం జరుగుతుంది అలౌకిక జన్మ అని. तो किसका अलौकिक जन्म है? అయితే ఎవరిది అలౌకిక జన్మ అయ్యింది? किसका लौकिक जन्म है? కొంతమందిది అలౌకిక జన్మ అయ్యింది మరియు కొంతమందిది లౌకిక జన్మ అయ్యింది. तुम बच्चों के सिवाय और तो किसी का अलौकिक जन्म हो ही नहीं सकता। పిల్లలైన మీది తప్ప అలౌకిక జన్మ అనేది మరొకరిది ఎవ్వరిది కూడా అవ్వలేదు. तुम बच्चे माना పిల్లలైన మీరు అనగా जो बाप को पहचानते हैं ఎవరైతే తండ్రిని గుర్తిస్తారో उनका अलौकिक जन्म, వారిది అలౌకిక జన్మ అయ్యింది. जो नहीं पहचानते हैं ఎవరైతే గుర్తించరో उनका लौकिक जन्म। వారిది లౌకిక జన్మ అయ్యింది. ओम शांति। ఓం శాంతి.